Hello everyone. In this video, we are going to talk about charge under GST. So, ఇది థర్డ్ సెషన్. ఈ సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సెషన్స్కి ఇది అగైన్ ఒక బేసిస్గా ఫామ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. యాజ్ అగైన్ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయో అవి డెఫినెట్లీ నేను దాన్ని చదువుతాను, దాని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ నెసెసరీ దాన్ని మనం ఎగ్జామ్లో రాయాలని కాదు, బట్ ఆ డెఫినేషన్స్ లేనిది సమ్స్ ఏవి చేసినా అవి కరెక్ట్ కంప్లీట్నెస్ అనేది ఉండదు. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్స్. మనకు ఒకటి అగ్రిగేట్ టర్న్ ఓవర్ అని ఒకటి ఉంటుంది. మనము కంపోజిట్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఏ అమౌంట్ పైన ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు మనకు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఏ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అవ్వాలి అనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఐ వుడ్ సే దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇందులో మనకు ఎగ్జామ్లో కూడా కొన్ని ట్యాక్సిబుల్ ఇస్తాడు, కొన్ని నాన్ ట్యాక్సిబుల్ ఇస్తాడు, కొన్ని ఎగ్జామ్ట్ అంటాడు, కొన్ని రివర్స్ ఛార్జ్ అంటాడు. ఏ అమౌంట్స్ని తీసుకొని మీరు టర్న్ ఓవర్ అంటారు. మామూలుగా మనం ఫైనాన్షియల్స్ చేసినప్పుడు ఏదైనా కంపెనీకి మన లాంగ్వేజ్లో టర్న్ ఓవర్ అంటే వేరు, బట్ జిఎస్టీ కంప్లైన్స్ విషయంలో వాళ్ళ టర్న్ ఓవర్ అనే డెఫినేషన్ వేరు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. Aggregate turnover means aggregate value of all taxable supplies excluding the values of inward supplies on which tax is payable by a person on reverse charge basis. సో ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు. మనము ఫార్వర్డ్ ఛార్జ్ అని ఒకటి ఉంటుంది, రివర్స్ ఛార్జ్ అని ఒకటి ఉంటుంది. ఫార్వర్డ్ ఛార్జ్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే గూడ్స్ని సేల్ చేస్తున్నారో అంటే సప్లయర్ అంటాం మనము. ఎవరైతే సప్లయర్ ఉన్నాడో వాళ్ళు పే చేసేదని మనము ఫార్వర్డ్ ఛార్జ్ అంటాము. ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకుంటున్నాను, మీరు నాకు ఫీజు కడుతున్నారు. సో ఇప్పుడు నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను జిఎస్టీ గవర్నమెంట్ కడితే దాన్ని ఫార్వర్డ్ ఛార్జ్ అంటాము. అలా కాకుండా ఇప్పుడు నాకు ఇది ఒక వెహికల్ ఉంది, జీటీ అలాంటి ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ సర్వీసెస్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో గవర్నమెంట్కి నా మీద నమ్మకం లేకుండా మిమ్మల్ని గవర్నమెంట్కి పే చేయమంటుంది, దాన్ని రివర్స్ ఛార్జ్ అంటాం. ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్, టర్న్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటంటే మీ మొత్తం ట్యాక్సిబుల్ సప్లైస్ మొత్తాన్ని మనం టర్న్ ఓవర్లో తీసుకుంటాము, ఎక్స్క్లూడింగ్ దేన్ని రివర్స్ ఛార్జ్ బేసిస్లో అని. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, నేను గూడ్స్ని సేల్ చేస్తున్నాను. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తున్నాను, అవి నా టర్న్ ఓవర్లోకి వస్తాయి. కానీ ఇంకొకసారి ఎలా అవుతుందంటే నేను నా రా మెటీరియల్ని అక్కడిక్కడ తింపడానికి లేకపోతే గూడ్స్ని సప్లై చేయడానికి ఒక జీటీఏ సర్వీసెస్ని తీసుకుంటున్నాను. సో ఆ జీటీఏ కట్టాల్సిన లైబిలిటీని నేను గవర్నమెంట్ కడుతున్నాను రివర్స్ ఛార్జ్లో. సో ఆ వాడి టర్న్ ఓవర్ని నేను నా టర్న్ ఓవర్ అనుకోలేను కదా. అంటే ఇప్పుడు ఆ వెహికల్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఒక బిజినెస్ పెట్టుకుంది తను, సో తను గవర్నమెంట్ కట్టాల్సిన ప్లేస్లో నేను కడుతున్నాను అంతే తప్ప అది జస్ట్ ఒక పాస్ త్రూ స్టేటస్. గవర్నమెంట్కి వాళ్ళు కట్టలేక నాతో కట్టిస్తున్నారు అని అర్థం. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ సంబంధించిన టర్న్ ఓవర్ నా టర్న్ ఓవర్లోకి రాదు. నేను ఎగ్జాంపుల్తో పాటు చెప్తున్నాను, నేను ఏవైతే గూడ్స్ని సప్లై చేస్తున్నానో లేకపోతే సర్వీసెస్ని సప్లై చేస్తున్నానో అది మాత్రమే నా టర్న్ ఓవర్ అవుతుంది. జస్ట్ ట్యాక్స్ కంప్లైంట్స్ కోసం ఎవరో కట్టాల్సింది నేను కడుతుంటే దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ఛార్జ్, అది నా టర్న్ ఓవర్లోకి రాదు. ఓకే, ఇంకేమేమి ఇంక్లూడ్ అవుతాయి అగ్రిగేట్ టర్న్ ఓవర్లు అంటే ఎగ్జామ్ట్ సప్లైస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. మనకు ఇంకా చాప్టర్ నెక్స్ట్ చాప్టర్లో మనము ఎగ్జామ్ట్ గూడ్స్ ఎగ్జామ్ట్ సర్వీసెస్ కోసం మాట్లాడుకుంటాం, అవి కూడా మీ టర్న్ ఓవర్లోకి వచ్చేస్తాయి. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, మీరు గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసినా సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేసినా అది కూడా మీ టర్న్ ఓవర్లోకి వస్తుంది. అండ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ ద సేమ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్. దీని మీనింగ్ ఏంటి? ఇంటర్ స్టేట్, ఇప్పుడు నాకు ఒక ప్యాన్ ఉంది, ఆ ప్యాన్ తోటి ఒకటి తెలంగాణలో ఉంది, ఇంకొకటి మహారాష్ట్రలో ఉంది. సో నేను ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసుకుంటాను, అది నాదే ఇది నాదే, కాకపోతే నేను ఇంటర్ స్టేట్ చేస్తున్నాను కదా, ఇది కూడా మీ టర్న్ ఓవర్లోకి వస్తుంది. ఎక్స్క్లూడ్స్ సెంట్రల్ ట్యాక్స్ అంటే సిజిఎస్టీ, స్టేట్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ, యూనియన్ టెరిటరీ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సో ఇలాంటి ట్యాక్స్లు సెసెస్ అన్నిటిని ఎక్స్క్లూడ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను నా టర్న్ ఓవర్ అనే మీనింగ్ మాట్లాడుకున్నప్పుడు నేను ఏమైనా ట్యాక్సెస్ కడితే ఆ ట్యాక్సెస్ టర్న్ ఓవర్లోకి రాదు. నేను అంత టైం స్పెండ్ చేస్తున్నాను బికాస్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెఫినేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్. సో నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ అవుతుందో ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత ఆ డెఫినేషన్ ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఫస్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనము అమెజాన్ ప్రైమ్ తీసుకుంటాం, లేదంటే ఆన్లైన్లో చాలా రకమైన సబ్స్క్రిప్షన్స్ బేస్డ్ సర్వీసెస్ చాలా వస్తున్నాయి. ఏదో సాఫ్ట్వేర్ కావచ్చు, ఆ గో డాడీ అని కావచ్చు, లేదంటే డేటాని స్టోర్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం కావచ్చు, ఇప్పుడు క్విక్ బుక్స్ అలాంటివి, ఆర్ లేకుంటే ఎనీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఏదైనా సర్వీసెస్ని మీరు తీసుకోండి, నెట్ఫ్లిక్స్ అట్లాంటివి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కూడా అయి ఉండొచ్చు, గేమ్స్కి సంబంధించి కూడా అయి ఉండొచ్చు. అవి తీసుకున్నప్పుడు మనం రెసిపియంట్,
వాళ్ళు ఎక్కడో ఫారెన్ నుంచి వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మనం రెసిపియంట్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీసెస్ని తీసుకున్నాను, ఇప్పుడు ఇండివిజువల్ కెపాసిటీలో సంపద అని నేను ఇండివిజువల్ కెపాసిటీలో ఒక సర్వీసెస్ని యూఎస్ నుంచి తీసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను దీనిపైన జిఎస్టీ కట్టాలంటే ఇప్పుడు నేను ట్యాక్సబుల్ అయితే నేను కట్టాలి రివర్స్ ఛార్జ్లో, కాకపోతే కట్టను. సో అక్కడ మనకి డెఫినేషన్ చాలా అవసరం వస్తుంది. అంటే ఆ కాంటెక్స్ట్లో ఆన్లైన్లో వెబ్ బేస్డ్ సర్వీసెస్ని తీసుకుంటున్న వాళ్ళ రెసిపియెంట్స్ ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు కట్టాలి అనేది. నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియెంట్స్ అంటే ఎవరెవరు ఈ బ్రాకెట్లోకి రారు. మీన్స్ ఎనీ గవర్నమెంట్, సో గవర్నమెంట్ కట్టదు అక్కడ, లోకల్ అథారిటీ, గవర్నమెంటల్ అథారిటీ, ఎన్ ఇండివిజువల్ మనలాంటి వాళ్ళు, ఆర్ ఎనీ అదర్ పర్సన్ నాట్ రిజిస్టర్డ్ అండ్ రిసీవింగ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రీవల్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఎనీ పర్పస్ అదర్ దెన్ కామర్స్, ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లొకేటెడ్ ఇన్ ట్యాక్సబుల్ టెరిటరీ. సో మన ట్యాక్సబుల్ టెరిటరీ అనేది ఒక డెఫినేషన్లో చెప్పాడు. మనం ఓల్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత ఆ 12 నాటికల్ మైల్స్, ఆ 200 నాటికల్ మైల్స్ చూద్దాం, ఇంకా 24 నాటికల్ మైల్స్, అదంతా మన ట్యాక్సబుల్ టెరిటరీలోకి వస్తుంది. ఆ ట్యాక్సబుల్ టెరిటరీకి సంబంధించిన ఏదైనా సర్వీసెస్ని మనము ఆన్లైన్లో ఓఐడిఏఆర్ ఈ సర్వీసెస్ని తీసుకున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, లోకల్ అథారిటీ, గవర్నమెంటల్ అథారిటీ, ఇండివిజువల్స్ ఆర్ ఎవరైతే జిఎస్టీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదో వీళ్ళు నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియెంట్స్ అంటాము. వాళ్ళకి ఇది ట్యాక్స్ సెక్షన్ అప్లైబుల్ కాదనేది అవసరం వస్తుంది. ఇంకొకటి గవర్నమెంట్ అథారిటీ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే మనకు తెలుసు, గవర్నమెంట్ అథారిటీ అంటే ఏంటి అని ఎగ్జామ్లో మోస్ట్లీ క్వశ్చన్ ఏం అడగకపోవచ్చు, జస్ట్ మన జనరల్ అండర్స్టాండింగ్ కోసం. మీన్స్ ఎన్ అథారిటీ ఆర్ ఏ బోర్డ్ ఆర్ ఎనీ అదర్ బాడీ సెటప్ బై ఎన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ఎనీ గవర్నమెంట్. ఓకే, సో పార్లమెంట్ యాక్ట్ ద్వారా వచ్చినవి కూడా మనకి ఇక్కడ గవర్నమెంటల్ అథారిటీలోకే వస్తుంటాయి. మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం సీఏతన్లో కూడా చూస్తే సెటప్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో అట్లా ఏ గవర్నమెంటల్ అథారిటీస్ వచ్చినా ఇవన్నీ గవర్నమెంట్ దానిలోకి వెళ్తాయి. విత్ 90% ఆర్ మోర్ పార్టిసిపేషన్ బై వే ఆఫ్ ఈక్విటీ ఆర్ కంట్రోల్. సో అందులో 90% కన్నా ఎక్కువ కంట్రోల్ గవర్నమెంట్కి ఉండాలి. టు క్యారీ అవుట్ ఎనీ ఫంక్షన్ ఇంట్రెస్టెడ్ టు ఏ పంచాయత్ అండర్ ఆర్టికల్ 343G ఆర్ టు ఏ మున్సిపాలిటీ అండర్ ఆర్టికల్ 243W ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మేబీ ఎంసీక్యూస్లో రావచ్చు ఎంత పర్సెంటేజ్ కంట్రోల్, ఈక్విటీ ఆర్ ఎనీ కంట్రోల్ గవర్నమెంట్కి ఇక్కడ ఉండాలనేది 90% కన్నా ఎక్కువగా ఉండాలి. మేబీ ఎంసీక్యూస్లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనం ఇండియా అంటే ఏంటి, అసలు ఇండియన్ టెరిటరీ అంటాం కదా, సో ఇండియా అనేది ఏమేమి వస్తుందని మనం ప్రస్తుతానికి జియో పొలిటికల్స్ వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఇండియాని. సో మన రాజ్యాంగంలోనే మనకు క్లియర్గా రాస్తారు వాట్ ఈజ్ ఇండియా అనేది. టెరిటరీ ఆఫ్ ఇండియా యాజ్ రిఫర్ టు ఇన్ ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్. టెరిటోరియల్ వాటర్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటర్స్, అది ఎంతవరకు అనేది లిమిట్స్ చెప్తాడు. Seabed and subsoil underlying such waters and continental shelf, exclusive economic zone or any other maritime zone, the airspace above its territory and territorial waters. అంటే ఇండియా అంటే ఓన్లీ మన భూభాగము, మన వాటరే కాదు, ఈ భూభాగము, ఆ వాటర్, ఓకే, దానిపైన ఉండే ఎయిర్ స్పేస్ మొత్తము మన టెరిటరీలోకి వస్తుంది. దాన్ని సింపుల్ యాంగిల్ చెప్పాలంటే ఏదైనా ఫ్లైట్స్ ఆ జోన్కి వెళ్ళినా కానీ మన పర్మిషన్తోనే వెళ్ళాలని అక్కడ అర్థమవుతుంది. ఈ పిక్చర్ ఒకసారి గుర్తుపెట్టుకొని పిబి ప్రాబబ్లీ ఎక్కడన్నా మీకు ఒక 1 మార్క్ ఎగ్జామ్లో ఎంసీక్యూస్గా రావచ్చు. ఇది మనం ఇండియా అట్లా అనుకుందాం. డయాగ్రామ్ నాకు కూడా అంత కరెక్ట్గా రాదు. సో ఇది మనం ఇండియా అనుకుంటే ఇది మన బేస్ లైన్. ఓకే, సో బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు మనం టెరిటోరియల్ వాటర్స్ అంటాం. 12 నాటికల్ మైల్స్ నుంచి ఇంకొక 12 నాటికల్ మైల్స్, అంటే బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్ని కాంటిజియస్ జోన్ అంటాము. 24 నాటికల్ మైల్స్ నుంచి ఇంకొక 200 నాటికల్ మైల్స్ దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాము. ఓకే, దాని తర్వాత మొత్తం హై సీ ఉంటుంది, అంటే మెయిన్ సముద్రాలు మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ బార్డర్స్ టైప్లో వస్తాయి. ఇక్కడ వరకు మనము ఇండియన్ టెరిటరీ అని అంటాము. సో ఇది మొత్తం మన ఇండియాకి అయిపోతుంది. అందుకే మనం అందులో నుంచి ఎక్కడైనా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినా, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏమైనా సర్వీసెస్ని తీసుకున్నా అవన్నీ జిఎస్టీ పరివ్యూలోకి వస్తాయి. ముందు సర్వీస్ ట్యాక్స్ పరివ్యూలో వచ్చేవి, ఇప్పుడు జిఎస్టీ పరివ్యూలోకి వస్తున్నాయి. ఓకే, ఓన్లీ భూమి పైన వచ్చేటివి కాదు, మనం ఇక్కడ కూడా మనం నేవీ రకరకాల ఆపరేషన్స్ చేస్తుంది. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించి కావచ్చు, అలాంటి ఇంకేదైనా కమర్షియల్ ఆపరేషన్స్ చేసినప్పుడు దానికి సంబంధించి రకరకాల సర్వీసెస్ని కానీ గూడ్స్ కానీ తీసుకున్నప్పుడు వాటన్నిటిపైన జిఎస్టీ అప్లికబుల్ ఉంటుంది. ఆ రైట్ మనకే ఉంటుంది, ఇండియాకే ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత మనం యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయని చూసుకుందాం. ఎందుకంటే ఇది యూనియన్ టెరిటరీస్ ఈ మధ్య మారింది, అంటే నాట్ వెరీ రీసెంట్లీ, బట్ చాలా రోజుల తర్వాత చూస్తే యూనియన్ టెరిటరీస్ లిస్ట్ మారిపోయింది. అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ ద్యూ, లడక్, చండీగఢ్ అండ్ అదర్ టెరిటరీ. సో ఇవన్నీ యూనియన్ టెరిటరీలోకి వచ్చేస్తుంటాయి. నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ లిమిట్స్లో మనకు అది అవసరం వస్తుంది.
ఎస్, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఇప్పటివరకు అన్ని కొంచెం ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చెప్పాను. ఇక్కడ మనకు ఇంట్రా స్టేట్, ఇంటర్ స్టేట్ అని ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో ఇంట్రా స్టేట్ అంటే అర్థం ఏంటంటే మన స్టేట్లోని, తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, కర్ణాటకలోని, తమిళనాడులోని జరిగిందని మనం ఇంట్రా స్టేట్ అంటాం. మనం స్కూల్ లెవెల్లో ఇంట్రా స్కూల్ ఆర్ ఇంట్రా కాలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ అంటే కాలేజ్లోనే జరిగేది. ఒక కాలేజ్ ఇంకో కాలేజ్లో ఏదైనా కాంపిటీషన్, ఏదైనా క్రికెట్ కప్ కావచ్చు, ఇంకేదైనా గేమ్స్లో కానీ చేస్తే మనం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అంటాం. అంటే రెండు స్కూల్స్ మధ్య, రెండు కాలేజ్ మధ్యలో అన్నట్టు అంటాం కదా. అలాగే ఇక్కడ ఇంటర్ స్టేట్ అంటే రెండు స్టేట్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ మనం ఇంటర్ స్టేట్ అంటాము. రెండు స్టేట్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి స్టేట్ అయి ఉండొచ్చు, ఒకటి యూనియన్ టెరిటరీ అయి ఉండొచ్చు, ఒకటి యూనియన్ టెరిటరీ ఇంకొకటి స్టేట్ అయి ఉండొచ్చు, లేదంటే రెండు యూనియన్ టెరిటరీస్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో అందులో ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూడండి. Subject to the provisions of section 10, supply of goods where the location of the supplier and the place of supply are in two different states. So place of supply two different states లో ఉండాలంటే లొకేషన్, ఇప్పుడు ఇచ్చేవాడు అమ్మేవాడు ఒకటి అంటే లైక్ లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను తెలంగాణలో, ఇది లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసేసి మహారాష్ట్రలో పడుతుంది. సో ఒకటి ఒక స్టేట్లో పడుతుంది, ఇంకొకటి ఇంకొక స్టేట్లో పడుతుంది. ఓకే, సో వన్ ఈజ్ లొకేషన్ ఆఫ్ ద సప్లయర్, ఎవరైతే సప్లై చేస్తున్నారు, అది గూడ్స్ అయి ఉండొచ్చు. ప్రస్తుతం మనం గూడ్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి గూడ్స్. సో గూడ్స్లో అమ్మేవాడు, ఆ సప్లై చేసేవాడు ఒక స్టేట్లో ఉన్నాడు. అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, మనకు ఇంకా మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, GST ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పేసి. సో ఆ డెస్టినేషన్ ఇంకొక స్టేట్కి వెళ్ళిపోతుంది. సో అది రెండు స్టేట్స్ మధ్యలో అయి ఉండొచ్చు, రెండు యూనియన్ టెరిటరీ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్టేట్ ఒక యూనియన్ టెరిటరీ అయినా అయి ఉండొచ్చు. షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. ఎగ్జామ్లో ఇలాంటి డెఫినేషన్స్ రాకపోవచ్చు, బట్ మన ఫౌండేషన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి మనకు అవసరం వస్తుంది. రెండు స్టేట్స్ మధ్యలో అయి ఉండొచ్చు, లేదంటే ఒక స్టేట్ ఒక యూనియన్ టెరిటరీ మధ్యలో అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి, ద వన్ హూ ఈజ్ సప్లయింగ్ అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై షుడ్ బి ఇన్ టూ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. Supply of goods imported into territory of India till they cross the customs frontier of India shall be treated to be a supply of goods in the course of interstate trade or commerce. సో చాలా మందికి ఇది ఒక ఐడియా ఉండదు. మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మన కస్టమ్స్లో పడేటప్పుడు IGST పడుతుంది. బట్ IGST ఎందుకు పడుతుంది, ఏ స్టేట్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈ సెక్షన్లో చెప్తున్నాడు. ఎప్పుడైనా మనము గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు కస్టమ్ ఫ్రంటియర్ దాటేంత వరకు ఆ గూడ్స్ని మనము ఇంటర్ స్టేట్ అనే అంటాము. దో వేరే కంట్రీ నుంచి వస్తున్నా కానీ ఇంటర్ కంట్రీ అని చెప్పి ఏం అనకుండా ఇంటర్ స్టేటే అంటాము. IGST పడుతుంది. Subject to the provisions of section 12, supply of services where the location of the supplier and the place of supply are in two different states, two different union territories or a state and union territories. Okay, so లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అంటే ఆ సర్వీసెస్ ఇస్తున్నవాడు, అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, ఇందాక గూడ్స్ స్టేట్లో వచ్చిన డెఫినేషన్, సర్వీసెస్ కూడా అలాగే వచ్చింది. ఇచ్చేవాడు ఒక స్టేట్లో ఉన్నాడు, తీసుకునేవాడు ప్లేస్ ఆఫ్ సప్లై ఇంకొక స్టేట్లో ఉంటే మనం దాన్ని ఇంటర్ స్టేట్ అని అంటాం. షల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. తర్వాత సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇంపోర్టెడ్ ఇంటూ టెరిటరీ ఆఫ్ ఇండియా షాల్ బి ట్రీటెడ్ టు బి ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. ఇది కూడా మనం ఏదైనా సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అది కూడా ఇంటర్ స్టేటే అవుతుంది. సార్ ఇందాక కూడా సేమ్ వచ్చింది అంటే అక్కడ కస్టమ్స్ ఫ్రంటియర్ వర్డ్ వచ్చింది, ఎందుకంటే గూడ్స్కి ఫిజికల్గా దాటి రావాల్సిన అవసరం ఉంటుంది. సర్వీసెస్కి ఏం లేదు కదా, మనం ఆన్లైన్లో వెబ్సైట్లో ఇంకే విధంగా అయినా సర్వీసెస్ని ఇచ్చేయచ్చు. కాబట్టి దీనికి డైరెక్ట్గా ఇంపోర్ట్ అనే దానికి ఇచ్చాడు, అక్కడ కస్టమ్స్ ఫ్రంటియర్ దాటాల్సిన అవసరం కూడా ఉంటుంది. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ వెన్ ద సప్లయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. ఇందాక చెప్పాను సార్, ఎప్పుడెప్పుడు మనం దాన్ని ఇంపార్టెంట్ అంటే వెన్ ద సప్లయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ అవుట్ సైడ్ ఇండియా టు ఆర్ బై ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ డెవలపర్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్ in the taxable territory not being intrastate supply and not covered elsewhere in this section. సో దీని మీనింగ్ కూడా చెప్తాను. మనకు సెజ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సెజ్కి నువ్వేం సర్వీసెస్ ఇచ్చినా, సెజ్ని నుంచి నువ్వేం తెచ్చుకున్నా దాన్ని మనం ఇంటర్ స్టేట్గానే కన్సిడర్ చేస్తాం. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి డైల్యూట్ అవ్వకుండా ఇంటర్ స్టేట్ ఏమేమి వస్తాయని మాట్లాడుకున్నప్పుడు సెజ్ని కూడా మనం ఇంటర్ స్టేట్ అంటే ఫర్ లిమిటెడ్ GST పర్పసెస్ దాన్ని మనం సెజ్ని అవుట్ సైడ్ ఇండియానే ట్రీట్ చేస్తాం ఫర్ లిమిటెడ్ పర్పస్ ఐమ్ సేయింగ్. ఓకే, certain supplies are treated as supplies in the course of interstate trade or commerce and shall be equally applied to supply of goods and to supply of services. They have been discussed below. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం ఏంటివో.
సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ వెన్ ద సప్లయర్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండియా అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లైస్ అవుట్ సైడ్ ఇండియా. సో ఇది ఎక్స్పోర్ట్లోకి వచ్చేస్తుంది, అది కూడా ఇంటర్స్టేట్ అవుతుంది. It is important to note here that in this case, location of recipient is not material to qualify as a supply in the course of interstate trade or commerce. However, such supplies of goods and or services need to satisfy some more conditions to qualify as export. Okay, so మనం జనరల్గా ఏమంటాం GST డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కదా. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నేను సప్లయర్ ఇండియాలో ఉన్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా అవుతుంది అంటే మనం పరివిలోకి రావట్లేదు కదా. అది నువ్వు ఎక్స్పోర్ట్ విషయంలో చూడకు. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని, రెసిపియంట్ లొకేషన్ని ఇక్కడ చూడకు. మనకు ఇంకా వేరే కండిషన్స్ ఉంటాయి, కొన్ని రకాల కండిషన్స్. ఎక్స్పోర్ట్ ఎప్పుడెప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్గా ట్రీట్ చేస్తామనేది ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ అయితే మీరు ఎక్స్పోర్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ టు ఆర్ బై ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ డెవలపర్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్. ఇందాకే మాట్లాడడం, స్పెషల్ ఎకనామిక్ సెజ్ డెవలపర్ కానీ సెజ్లో ఉండే యూనిట్ కానీ మనం వాళ్ళకి ఇచ్చినా తీసుకున్నా దాన్ని మనము ఇంటర్స్టేట్గానే కన్సిడర్ చేస్తాము. ఫర్ ఆల్ ట్యాక్స్ పర్పసెస్ సెజ్ ఇస్ కన్సిడర్ టు బి ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఇందాకే మనం మాట్లాడుకున్నాము, సెజ్ని మనము చెప్పుకోవడానికి మనకు మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది, మనం అందులో నుంచే పోతున్నట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది మన ఇండియా కాదు, అవుట్ సైడ్ ఇండియా అని అనుకోవాలి ఫర్ ట్యాక్స్ పర్పసెస్. Okay, any supplies made to says developer or unit or vice versa are interstate supplies. It is noteworthy that the place of supply is not relevant in case of supplies to or from the says developer. So specific provisions ఎక్కడైతే ఉంటాయో జనరల్ ప్రొవిజన్స్ని ఓవర్ రైడ్ చేస్తాయి. అంటే మనకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అనే ఒక చాప్టర్లో మనకి కాన్సెప్ట్స్ వస్తాయి. ఏంటి అంటే ఏదైనా ఒక పాయింట్ పైన జనరల్ ప్రొవిజన్ కూడా అప్లై అవుతుంది, స్పెసిఫిక్ ప్రొవిజన్ కూడా అప్లై అవుతున్నప్పుడు స్పెసిఫిక్ ప్రొవిజన్కి వెయిటేజ్ ఇవ్వాలంటే దిస్ విల్ ఓవర్ రైడ్ ద జనరల్ ప్రొవిజన్. Further, supply of goods or services or both to a special economic zone developer or special economic zone unit are zero rated supplies under IGST. Okay, so అది జీరో రేటెడ్, అది మనం ఎక్స్పోర్ట్ చాప్టర్ మనకి ఇంకా రాబోతుంది, ఆ చాప్టర్లో మనం చూద్దాం. అది నాట్ ఇమీడియట్లీ, మనకి ఇంకా చాలా సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తప్పుడు ఎక్స్పోర్ట్ కండిషన్స్ వాటికి సపరేట్ ఒక చాప్టర్ ఉంది, అక్కడ మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి అది జీరో రేటెడ్ ట్యాక్స్ పడుతుంది దానిపైన. అంటే సెజ్ని ఎంకరేజ్ చేయడానికి, అన్ని కంపెనీస్ సెజ్కి రావడానికి, సో దట్ అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ అవుతుందని చెప్పడానికి, అది ఎకనామికల్ రీజన్స్ కూడా ఉన్నాయి దానికి. ఎస్, సో అది ఇంటర్ స్టేట్కి సంబంధించింది. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ లైన్. నౌ వీ విల్ స్టార్ట్ ఇంట్రా స్టేట్. అంటే మన రాష్ట్రంలోనే అమ్మేస్తే ఏఏటివి ఏ సర్వీసెస్ ఇందులో వస్తాయని చెప్పి మనం చూద్దాం. Intrastate supply subject to provisions of section 10. Supply of goods where the location of the supplier and the place of supply of goods are in the same state or same union territory shall be treated as intrastate supplies. Okay, so place of supplier, location of the place of supplier and place of supply రెండు ఒక దగ్గరనే ఉన్నాయి, ఒకటే స్టేట్లో ఉన్నాయి, ఒకటే యూనియన్ టెరిటరీ ఉన్నాయి అంటే then we say it as a intrastate. Place of supply of goods and the location of the supplier రెండు ఒక దగ్గరనే ఉన్నప్పుడు. ప్రొవైడెడ్ దట్ ద ఫాలోయింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ షెల్ నాట్ బి ట్రీటెడ్ as ఇంట్రాస్టేట్. ఇందాక చెప్పిన దాన్ని మనం రివర్స్లో మళ్ళీ చెప్పుకుంటాము, రిపీటేటివ్ అని అనుకోకండి, ఎందుకంటే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు తెలంగాణలో ఉంది, తెలంగాణలో ఒక సెజ్ ఉంది, సెజ్లో ఒకటే స్టేట్ కదా, మళ్ళీ ఇది సెజ్కి నేను ఏదైనా గూడ్స్ సప్లై చేస్తున్నాను, లేకపోతే సెజ్ నాకేమన్నా చేస్తుంది, మళ్ళీ ఇది కూడా ఇంట్రా అవుతుందంటే కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, సెజ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి, అందుకే మళ్ళీ ఒకసారి వస్తుంది. సప్లై ఆఫ్ గూడ్స్ టు ఆర్ బై ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్ డెవలపర్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్, goods imported into territory of India till they cross the customs frontier of India or supplies made to a tourist referred to in section 15. ఓకే, ఇది కూడా ఒక స్పెషల్ పాయింట్ నేను చెప్తాను. సో ఇవి కూడా మనము ఇంట్రా స్టేట్ అనము, దో ఒక స్టేట్లోనే అయ్యింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక షాపింగ్ మాల్ ఉంది, ఒక టూరిస్ట్ వచ్చేసి ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు సప్లయర్ కూడా తెలంగాణ వాడే ఉన్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఇది ఇంట్రా స్టేట్ అవుతుందంటే కాదు, ఈ టూరిస్ట్ బయట కంట్రీ నుంచి వచ్చాడు కాబట్టి అతనికి ఐజిఎస్టీ పడుతుంది, దాన్ని ఇంటర్ స్టేట్ అనే అంటాము. ఓకే, ఇది ఒకటి పాయింట్ని బాగా ఫోకస్ చేయండి. సెజ్ అది ఇందాక నేను మాట్లాడాను, సెజ్ ఫర్ లిమిటెడ్ ట్యాక్స్ పర్పసెస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి అది ఇంటర్ స్టేట్ పడుతుంది. ప్లస్ దాంతోపాటు ఒక ఫారెన్ టూరిస్ట్ ఇండియాకి వచ్చేసి ఏదైనా కొనుక్కుంటున్నాడు అనుకున్నప్పుడు అది దో ఒక స్టేట్లోనే అయినప్పటికీ కూడా మనం దాన్ని ఐజిఎస్టీ కింద పడుతుంది. బట్ ఇంట్రా స్టేట్ అన్నము దాన్ని ఇంటర్ స్టేట్ అనే కన్సిడర్ చేసి దాని ప్రకారమే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఓకే, ఇందాక చెప్పాను
ఇక్కడ కొంచెం హైలైట్ చేసుకోండి. సప్లై ఆఫ్ గూడ్స్ మేడ్ టు ఏ టూరిస్ట్ షల్ నాట్ బి ట్రీటెడ్ as ఇంట్రా స్టేట్ సప్లైస్. ఇందాకే మాట్లాడాను, ఒక టూరిస్ట్కి ఏదైనా సప్లైస్ చేస్తే అది ఇంట్రా స్టేట్ అవ్వదు, ఇంటర్ స్టేట్ అవుతుంది. టూరిస్ట్ ఈజ్ అ పర్సన్ నాట్ నార్మలీ రెసిడెంట్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్నవాడు కాదు, ఇండియాలో ఉండి అక్కడక్కడ దిగటం మనం టూరిస్ట్ అన్నాము, గాలి ఈత అంటాము. టూరిస్ట్ అంటే ఇండియన్ రెసిడెంట్ కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళని అంటాము. హూ ఎంటర్స్ ఇండియా ఫర్ ఏ స్టే ఆఫ్ నాట్ మోర్ దెన్ 6 months ఫర్ లెజిటమేట్ నాన్ ఇమిగ్రెంట్ పర్పస్. ఓకే, అంటే ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో రావట్లేదు అండ్ లెజిటిమేట్గా వచ్చాడు. లెజిటిమేట్గా అంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులలో కొన్ని మన చుట్టుపక్కల ఉండే దేశాల నుంచి చెప్పా పెట్టకుండా ఐడెంటిటీని మార్చేస్తూ ఇండియాకి వస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇల్లిజిటిమేట్. అలా కాకుండా జెన్యూన్గా నేను ఇక్కడ తిరుపతి చూడాలి, లేదంటే ఈ ప్లేస్ని చూడాలి, అట్లా లెజిటిమేట్గా ఇండియాకి సంబంధించిన అతను కాకుండా వేరే అతను లైక్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ అదర్ దెన్ ఇండియన్ రెసిడెంట్ 6 months కన్నా తక్కువ టైంలో, అంటే మన టూరిస్ట్ వీసా అంతవరకు వస్తుంది, ఆ టైంలో వచ్చిన అతన్ని మనము టూరిస్ట్ అంటాము. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళని టూరిస్ట్ అని అన్నాము. వాడు లెజిటిమేట్ పర్పస్ కోసమే వచ్చి ఉండాలి. Services of short-term accommodation, conferencing, banqueting, etc. provided to SEZ developer or SEZ unit, whether they are to be treated as an interstate supply or intrastate supply. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, అంటే ఇది ఇంకా రాబోయే సెషన్స్లో ఇంకా మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ప్రస్తుతానికి మనకు ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా మన సర్వీసెస్ ఇస్తే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సర్వీసెస్ ఇస్తే వాళ్ళు ఏమంటారంటే ద ప్లేస్ వేర్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈస్ లొకేటెడ్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అంటే ఇప్పుడు ఒక హౌస్ ఉంది, ఒక హౌస్ అనలేము, ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. ఆ కమర్షియల్ బిల్డింగ్ లీజ్కి ఇస్తుంది, అంటే సర్వీసెస్ ఇస్తుంది కదా, ఆ కమర్షియల్ బిల్డింగ్ సర్వీస్ ఇస్తుంది. సో అది తీసుకునేవాడు మేబీ ఢిల్లీ వాడు అయి ఉండొచ్చు, ముంబై వాడు అయి ఉండొచ్చు, యూఎస్ వాడు కూడా అయి ఉండొచ్చు, రకరకాల ప్లేస్లో అయి ఉండొచ్చు కదా. సో దీనికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే మన ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ఏం చెప్తాయంటే ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, అదంతా స్పెసిఫిక్గా చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు సెజ్కి సంబంధించి సెజ్లో కూడా బంకెట్ హాల్ కావచ్చు, కాన్ఫరెన్సింగ్ రూమ్స్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి రిలేటెడ్ సంబంధించిన సర్వీసెస్ని తీసుకుంటే మన దాన్ని ఇంట్రాస్టేట్ అనాలా అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. It is therefore clarified that services of a short-term accommodation, conferencing, banqueting, etc. provided to SEZ developer or SEZ unit shall be treated as an interstate supply. Okay, ఎందుకు సార్ మళ్ళీ అక్కడ ప్రొవిజన్ ప్రకారము ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ నే మనం తీసుకోవాలి కదా, మళ్ళీ అంటే దాని అర్థం మళ్ళీ ఇంట్రాస్టేటే అవుతుంది కదా, మళ్ళీ ఇంటర్స్టేట్ ఎలా అవుతుందంటే ఒక పాయింట్లో చెప్పాను, ఏదైనా ఒక పాయింట్ సంబంధించి ఒకటి స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంది, ఒకటి జనరల్ ప్రొవిజన్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ ప్రొవిజన్ని మనము వెయిటేజ్ ఇస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అట్లా అంటే జనరిక్గా మాట్లాడుతున్నాం. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉండి అదేమైనా సర్వీస్ ఇచ్చి ఉండి అంటే దట్ ఈస్ అ జనరల్ ప్రొవిజన్. బట్ ఇక్కడ సెజ్ని స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు సెజ్ ప్రొవిజన్స్ విల్ ప్రివేల్ ఓవర్ ద అదర్ ప్రొవిజన్స్. కాబట్టి మనం ఏమంటామంటే దిస్ విల్ బి ఇంటర్స్టేట్ సప్లై అని అంటాం. ఈ టెరిటోరియల్ వాటర్ ఇందాకే మాట్లాడాను, సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పటివరకు మనం ఏం డిస్కషన్ చేసాము, ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, ఇంట్రా స్టేట్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. ఇంపోర్ట్ ఎప్పుడెప్పుడు అవుతుంది, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసు, ఎక్స్పోర్టు, అందులో మనం దాన్ని టెరిటోరియల్ వాటర్స్లో క్రాస్ అయ్యే వరకు ఈ పాయింట్స్ మాట్లాడడం. నౌ విల్ కమ్ టు ద మెయిన్ పాయింట్, లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ సిజిఎస్టీ, ఐజిఎస్టీ. సో సిజిఎస్టీ, ఐజిఎస్టీ సెక్షన్స్ ఏమని ఒకసారి చూద్దాం. అగైన్ ఎగ్జామ్లో ఎక్కడ ఇంపార్టెంట్ కాదు, చాలామంది కమెంట్స్లో కూడా అడుగుతుంటారు, కొంతమంది నాకు వాట్సాప్లో కూడా అడుగుతుంటారు. ఇవి జస్ట్ వినండి, ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇవి జస్ట్ మీ బేసెస్ని, మీ ఫౌండేషన్ని స్ట్రాంగ్గా చేస్తాయి అంతే తప్ప దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా నేను బైహార్ట్ చేసి రాయాల్సిన అవసరం ఉందంటే అబ్సల్యూట్లీ లేదు. మీరు క్వశ్చన్ ఆన్సర్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, బట్ క్లాస్ వింటప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆ లాంగ్వేజ్ నుంచి ఆ మీనింగ్ అలాగే వస్తుందా లేదా, ఆ కాన్ఫిడెన్స్ని మీరు తెచ్చుకోవాలి. ఓకే, జస్ట్ నేను ఇది చేస్తారు, ఇది చెయ్యరు అంటే అది మీరు డైరెక్ట్గా మీకు అవుట్పుట్ వచ్చేసింది. కానీ ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఏదైనా సొంతంగా మీ అంతలో మీరుగా ఒక ప్రొవిజన్ చదివినప్పుడు మీరు దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ ప్రిఫర్ ప్రాపర్ లీగల్ లాంగ్వేజ్లో ఉన్న బుక్ని చూసి చదవండి. సో దట్ కొంచెం టైం వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది, ఇన్ఫ్యాక్ట్ వేస్ట్ కూడా అవుతుంది కొంచెం, బట్ దట్ విల్ బిల్డ్ ఎ ప్రాపర్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యూ గోయింగ్ ఫార్వర్డ్. యా, సో అందుకే నేను ఎక్కడ నా ఓన్ వర్డ్స్లో నేను పెట్టను,
సింప్లెస్ట్గా లాంగ్వేజ్ కూడా చెప్పను. చెప్తాప్పుడు ఎస్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఐ విల్ గివ్ యూ ద సింప్లెస్ట్ లాంగ్వేజ్, బట్ వైల్ రీడింగ్ ఇట్ షుడ్ బి ప్రాపర్ లీగల్ లాంగ్వేజ్. There shall be levied a tax called Central Goods and Service Tax, అంటే ఇది CGST, on all intra-state supplies of goods or services or both, except on supply of alcoholic liquor for human consumption on the value determined under section 15 and at the rates not exceeding 20% as may be notified by the government on the recommendation of the council. సో దీని మొత్తం సెంటెన్స్లో మనం ఏమేమి అర్థం చేసుకున్నాం? CGST పడుతుంది అంటే పడుతుంది. ఎప్పుడెప్పుడు పడుతుంది? ఇంట్రా స్టేట్ పైన పడుతుంది. ఇంట్రా స్టేట్ పైన ఎందుకు పడట్లేదు సార్ అంటే ఇంట్రా స్టేట్ పైన IGST పడుతుంది. ప్రస్తుతం మనము CGST కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్ SGST కూడా వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం CGST కోసం మాట్లాడుకుంటాం. CGST పడుతుంది. ఎప్పుడెప్పుడు పడుతుంది? ఇంట్రా స్టేట్ సప్లైస్ పైన పడుతుంది. ఓకే, దేనిపైన పడుతుంది? ఆల్ సప్లైస్ పైన పడుతుంది ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఇది ప్రతిసారి వస్తుంది, ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తుంది. సో ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ పైన ఎవరికి రైట్ లేదు కాబట్టి అది ఎక్స్క్లూజన్లోకి వెళ్ళిపోయింది. ఏ వాల్యూ పైన చేయాలంటే వాల్యూ డిసైడెడ్ బై సెక్షన్ 15. సో సెక్షన్ 15 మనం చదువుకుంటప్పుడు మనకి ఇంకా రాబోయే సెషన్లో కూడా వస్తుంది. ఆ వాల్యుయేషన్లో ఏది యాడ్ చేయాలి, ఏది యాడ్ చేయకూడదు, డిస్కౌంట్ తీసుకోవాలా, బల్క్ డిస్కౌంట్ తీసుకోవాలా, ఇన్వాయిస్ లెవెల్ డిస్కౌంట్ తీసుకోవాలా, ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలా వద్దా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అది ఎలా డిసైడ్ చేస్తారనేది సెక్షన్ 15 చెప్తుంది. ఏ రేట్ అంటే మ్యాక్సిమం 20% సార్, మనం కొన్ని దగ్గర 24% కూడా చూస్తామంటే 28% కూడా చూస్తామంటే ఓన్లీ CGST 20%, SGST 20%, అంటే మ్యాక్సిమం 40% వరకు వెళ్ళొచ్చు. అన్నిటిపైన ఉండదు, బట్ మ్యాక్సిమం అక్కడ వరకు వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ MCQస్లో కూడా ఒక క్వశ్చన్ వస్తే మనం ఏం చేయొచ్చు? CGST ఇంట్రెస్ట్ రేట్ పైన పడుతుంది, మ్యాక్సిమం వాల్యూ 20% దాటకూడదు. దీనికి ఎక్స్క్లూజన్ ఉందంటే ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ కూడా ఎక్స్క్లూజన్ ఉంది. Provided that where the electronic e-commerce operator does not have a physical presence in the taxable territory, any person representing such electronic commerce operator for any purpose in taxable territory shall be liable to pay. సో మనకు ఈ ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ ప్రొవిజన్స్ ఇంకా రాబోతున్నాయి, ఇంకా ఇవాళ సెషన్లోనే వస్తుంటాయి. సో వాళ్ళు కొన్ని సైట్స్, ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ అంటే ఒక సైట్ని మెయింటైన్ చేయడము, ఆ సైట్ ద్వారా ఒక సర్వీసెస్ని ఇవ్వడము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో ఏముంటుంది? ఓరో గూడ్స్ అమ్ముతుంటారు, ఓరో గూడ్స్ కొంటుంటారు. వీళ్ళు జస్ట్ ఒక ఫెసిలిటేటర్, ఒక అగ్రిగేటర్ టైప్లో మొత్తం ఒక వెబ్సైట్లో ప్రోటోకాల్, ఒక అతని క్యాటలాగ్ మొత్తం చూపెడుతుంటాడు. ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకసారి ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తుంటాడు. అంటే మేబీ వాళ్ళకి వేరే కూడా ఉండొచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ మేజర్లీ ఎవరైతే సప్లై చేసే వాళ్ళు వేరే ఉంటారు, రెసిపియంట్ మనలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అగ్రిగేటర్. ఒక ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రతి సర్వీస్ ప్రస్తుతానికి ఆన్లైన్లోనే వస్తున్నాయి. అందులో వాడేం డైరెక్ట్గా వాడిచ్చే సర్వీసెస్ ఏమి ఉండవు. వాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి అగ్రిగేట్ చేసి వీళ్ళకి ఇస్తుంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డాక్టర్ అపాయింట్మెంట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ వెబ్సైట్లో ఉన్న డాక్టర్ కాదు కదా, వాడు జస్ట్ ఒక వెబ్సైట్ పెట్టుకుంటాడు. అన్ని డాక్టర్లతోటి మీ అవైలబుల్ టైమ్స్ ఏంటి, మీ ఫీజు ఎంత, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాడు. అని రియల్ టైం బేసిస్ వీళ్ళకి చెప్తుంటాడు, మీకు ఈ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఇన్ని స్లాట్స్ ఇంత అమౌంట్ అని చెప్పేసి. సో ఒక్కసారి అది ఫిక్స్ అయిపోయిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోతుంది. ఆ పేషెంట్ ఆర్ ఎవరు వాళ్ళు డైరెక్ట్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు విత్ అపాయింట్మెంట్. సో ఇక్కడ నేను అగ్రిగేట్ సర్వీసెస్ మాత్రమే ఇస్తున్నాను, ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఏ డాక్టర్ కదా. అట్లా ఈ వెబ్సైట్ మెయింటైన్ చేసేవాడు ఈ కెన్ బి ఎనీవన్. మన ఇండియాలో ఉండేవాడు ఉండొచ్చు, బయట కంట్రీ నుంచి కూడా ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు కదా. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎవరో గూడ్స్ ఎవరో సప్లైస్ సర్వీసెస్ ఇస్తే దాన్ని ఇంకొకరికి పంపిస్తున్నాను. సో ఇప్పుడు GST లయబిలిటీ ఎవరికి అంటే నాకు, అంటే ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే దాన్ని మెయింటైన్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ని, వాళ్ళకి లయబిలిటీ పడుతుంది. సపోజ్ నేను ఇండియాలోనే లేకపోతే ఒక ఫిజికల్ ఆఫీస్ పెట్టుకో, అయినా లేకపోతే ట్రై చెయ్యి ఎవరైనా ఇంకా వేరే రిప్రజెంటేటివ్ని పెట్టడానికి, వాళ్ళు కూడా లేకపోతే ఎవరైనా ఒకరిని రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేసుకో, లేదంటే నీకు ఈ రిజిస్ట్రేషన్స్ రావు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరిని రేపటి రోజు లైబుల్ అంటావు, వాళ్ళ ఆన్లైన్లోనే బిజినెస్ జరిగిపోతుంది, కానీ యాక్చువల్గా ఇంపాక్ట్ ఇండియాలో పడుతుంది. సో వాడు GST కట్టకుండానే పోతారు కాబట్టి, సో వాళ్ళొక ఏం చేయాలంటే ఒక రిప్రజెంటేటివ్ని టైప్లో ఇండియాలో పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక్కడైనా సరే పర్లేదు, వాడిని రేపటి రోజు ఒక నోటీస్ పంపించడానికి కానీ, ఒక ఆఫీస్కి వస్తే పర్పస్లో కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగడానికి కానీ ఒక పర్సన్ ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. Provided further that where the electronics commerce operator does not have a physical presence, అంటే ఇండియాలో ఆఫీసే లేదు in the taxable territory and also does not have a representative in the said territory, such electronics commerce operator shall appoint a person in the taxable territory for the purpose of paying tax and such person shall be liable to pay tax. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నవన్నీ ఒక రిప్రజెంటేటివ్గా పెట్టుకో, అది కూడా లేదు అంటే ఒక ఆఫీస్ అన్న పెట్టుకో, అది కూడా లేదనుకుంటే ఒక మనిషిని కొత్తని పెట్టుకొని వాడిని రిప్రజెంటేటివ్గా ట్రీట్ చేయి.
provided that the integrated tax on goods imported into India shall be levied and collected in accordance with the provisions of Section 3 of the Customs Tariff Act 1975 on the value determined under the said act at the point when the duties of the customs are paid. ఇది నేను కస్టమ్స్ చాప్టర్ చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ గోస్ వెల్ మనం కస్టమ్స్ కూడా స్టార్ట్ చేద్దాం, అక్కడ చెప్తాను. సో ఏదైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మనము ఇంపోర్ట్ డ్యూటీ కడతా ఉంటాం ఆ సెక్షన్స్ ప్రకారం. ఓకే, 1962 ఆ యాక్ట్ ప్రకారం కడతా ఉంటాము. సో దాన్ని కట్టినప్పుడే అంటే వెన్ ద లైబిలిటీ ఫర్ ద కస్టమ్స్ అరైజెస్ ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఐజిఎస్టీ కూడా పడుతుంది. మళ్ళీ ఐజిఎస్టీ ఏంటి సార్ అంటే, మనం ఇందాకే మాట్లాడుకున్నామా, ఒకసారి కస్టమ్స్ ఫ్రంటియర్ దాటగానే మనం దాన్ని ఇంటర్ స్టేట్ సప్లై అంటామని చెప్పేసి. సో దాన్ని కూడా జిఎస్టీ పడుతుంది, ఈ కస్టమ్స్ పడుతుంది, కానీ రెండింటిని ఎట్ ఏ టైం కలెక్ట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనము రివర్స్ ఛార్జ్ మెకానిజం కోసం మాట్లాడుకుందాం. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనుకోవచ్చు, దీనిపైన కూడా మీకు కొంచెం వెయిటేజ్ కూడా ఉంటుంది, సో రివర్స్ ఛార్జ్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు కడతాదని మనం ఫార్వర్డ్ ఛార్జ్ అంటాము. అలా కాకుండా రెసిపియంట్ కడితే దాన్ని మనము రివర్స్ ఛార్జ్ అని అంటాము. సో ఇక్కడ కొన్ని గూడ్స్ని నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని సర్వీసెస్ని నోటిఫై చేసింది. గూడ్స్ చాలా ఉంటాయి, సో మీరు గూడ్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లెస్సర్ ఇంపార్టెంట్ అవి. సర్వీసెస్ని గుర్తుపెట్టుకోండి, బట్ జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఒకసారి మనం గో త్రూ అవుదాం. సప్లై ఆఫ్ గూడ్స్ taxable under reverse charge. Supply of goods where the tax is payable by the recipient. Goods like cashew nuts, not shelled or peeled, BD wrappers, leaves, tobacco leaves and raw cotton were supplied by an agriculturalist to any registered person. Supply of lottery were supplied by a state government, union territory or any local authority or to a local distributor or selling agent. Silk yarns when supplied by manufacturer of silk yarn to any registered person. Not very important for examination, but ఈ ఐటమ్స్ ని ఎప్పుడైతే వీళ్ళు అగ్రికల్చరలిస్ట్ ఆ బీడి తయారు చేసే వాళ్ళందరూ చిన్న వాళ్ళ దగ్గర నువ్వు జిఎస్టీ కట్టమంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు కట్టాలి, కానీ వాళ్ళు కట్టలేరు కదా. వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్కి అవి బీడీలు అమ్మడం కానీ, ఈ బీడీ వ్రాపర్స్ కానీ, ఈ క్యాష్యూ నట్స్ కానీ, ఈ రా కాటన్ కానీ, ఇలాంటివన్నీ వాళ్ళు సప్లై చేసినప్పుడు వాళ్ళు కట్టకుండా అవి కొనుక్కుంటున్నాను నేను మిడిల్ మ్యాన్ అనుకుందాం. నేను మిడిల్ మ్యాన్ ఏం చేస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి ఆ బీడీలన్నీ చేపించేసి నేను ఇంకెక్కడో అమ్ముకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు నాకు అమ్ముతున్నప్పుడు వాళ్ళు కట్టాలి, కానీ వాళ్ళు చిన్న వాళ్ళు కట్టలేరు కాబట్టి నేను రివర్స్ ఛార్జ్లో నేను కట్టాలి. ఈ గూడ్స్ అన్నిటిని మీరేం గుర్తుపెట్టుకోకండి, నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఒక్కసారి చూడండి మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చేమో. క్యాష్యూ నట్స్, బీడీస్, వ్రాపర్స్, రా కాటను అండ్ గవర్నమెంట్ ఏమైనా లాటరీలు అమ్ముకుంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడైతే ఉండో వాడు కట్టుకుంటాడు. సిల్క్ యాను, ఇవన్నీ కేసెస్లో రెసిపియంటే కట్టాలి. Used vehicles, seized and confiscated goods, old used goods, waste, scrap when supplied by the central government or state government or union territory or any local authority to any registered person etc. are chargeable under the reverse charge. ఇప్పుడు వెహికల్స్ యాక్సిడెంట్లు అవ్వడము, లేదంటే ఇంకేదైనా కాన్ఫిస్కేట్ అయిన గూడ్స్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అలాంటివి ఏమైనా సీజ్ చేసినాక తర్వాత అమ్మేసి వేలం పాట పెట్టి అమ్మేస్తుంటారు కదా, ఆ టైంలో అది కూడా ఒక రిజిస్టర్డ్ పర్సన్ కొనుక్కుంటే వాడే రివర్స్ ఛార్జ్లో కట్టాలి. మళ్ళీ లాంటి వాడు కొనుక్కుంటే అవసరం లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ టాక్సబుల్ అండర్ ద రివర్స్ ఛార్జ్. ఇందాక మనము సప్లై ఆఫ్ గూడ్స్ మాట్లాడుకున్నాం, విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కొంచెం అటెన్షన్ ఎక్కువగా పే చేయండి. కేటగిరీ ఆఫ్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్, ఏ సర్వీసెస్ ఇందులో వస్తాయో ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి మనము గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, మన వెహికల్స్ తీసుకుంటారు కదా, గూడ్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు సర్వీసెస్ని ఇస్తున్నప్పుడు వాళ్ళు జిఎస్టీ కట్టకుండా ఎవరైతే ఆ సర్వీసెస్ని తీసుకుంటున్నారో కంపెనీస్ లిస్ట్ ఇస్తాడు, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు రివర్స్ ఛార్జ్లో కట్టాల్సిన అవసరం వస్తుంది. ఎవరెవరు వస్తున్నారు అందులో అంటే, ఒక ఫ్యాక్టరీకి ఇచ్చిన అంటే ఆ జీటీఏ, ఆ వ్యాను, ఆ డిసిఎం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, వాళ్ళు ఒక ఫ్యాక్టరీకి ఇచ్చేసిన, లేకుంటే ఒక సొసైటీకి ఇచ్చిన, కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చిన, లేదంటే ఎవరైనా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ అయిన అతనికి ఇచ్చిన, బాడీ కార్పొరేట్కి ఇచ్చిన, పార్ట్నర్షిప్ ఫామ్కి ఇచ్చిన, వెదర్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ అండ్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్కి ఇచ్చిన. అంటే క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఏదో టెంపరీ బేసిస్లో ఎక్కడో వెళ్ళేసి మనకు ఇంకా రిజిస్ట్రేషన్ చాప్టర్లో వస్తుంది, బట్ టెంపరీ బేసిస్ మనం వేరే స్టేట్కి వెళ్ళేసి ఏదైనా గూడ్స్ అమ్మడం కానీ, సేల్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు మనం క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ టైప్లో, బికాజ్ వీ డోంట్ ఇంటెంట్ టు స్టే దేర్ ఫర్ లాంగర్ పీరియడ్, మనం ఈ రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ని తీసుకుంటే రివర్స్ ఛార్జ్లో కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక 6%
ఇందులో ప్రొవిజన్స్ మారిపోయాయి. ఈ ప్రొవిజన్ ఏంటి అంటే ముందు వాళ్ళకు ఒక చాయిస్ ఉంటుండే, వాళ్ళకు ఈ పర్సెంటేజ్ కట్టొచ్చా వితౌట్ ఐటీసీ, ఈ పర్సెంట్ కట్టొచ్చా విత్ ఐటీసీ. ఇప్పుడు సింపుల్గా ఏమైపోయిందంటే ఆ జీటీఏ వాళ్ళు దే కెన్ డైరెక్ట్లీ ఈదర్ పే ఇట్ ఆన్ దేర్ ఓన్ ఆర్ దే కెన్ నాట్ పే ఇట్. అంటే ఇప్పుడు నేను ఇందాక మాట్లాడుకున్నాను కదా, జీటీఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు మొత్తం మేమే ఫార్వర్డ్ ఛార్జ్లా కట్టేసుకుంటామని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళే కట్టేసుకొని వాళ్ళ ఐటీసీ తీసుకోవడం, ఇంకా అవన్నీ ప్రొవిజన్స్ యాజ్ యూజువల్గా కవర్ అవుతాయి. లేదంటే దే విల్ నాట్ పే, వీ విల్ పే ఇట్. ఓకే, సో రిసిపియంట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక పాయింట్. నెక్స్ట్ విషయానికి వచ్చినప్పుడు, services provided by an individual advocate including senior advocate or a firm of advocates by way of legal services directly or indirectly. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఒక లాయర్ అనుకుందాం, సో ఇండివిజువల్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది, ఆ కేటగిరీ ప్రకారం సీనియర్ అడ్వకేట్ అయిపోయాను. ఆర్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అడ్వకేట్ ఫర్మ్ పెట్టాను. సో మేమందరము లీగల్ సర్వీసెస్ని ఇచ్చేస్తున్నాము. సో డైరెక్ట్లీ క్లయింట్ కావచ్చు, లేదంటే ఇంకా ఇండైరెక్ట్లీ అయినా కావచ్చు, వాట్ ఎవర్. నేను ఒక లీగల్ ప్రొఫెషన్లో ఉన్నాను, ఇండివిజువల్ కెపాసిటీలో కూడా ఒక ఫర్మ్ కెపాసిటీలో ఉన్నప్పుడు నేను ఎవరికి ఇస్తున్నాను అంటే ఎనీ బిజినెస్ ఎంటిటీ లొకేటెడ్ ఇన్ ఏ ట్యాక్సబుల్ టెరిటరీ. ఈ లీగల్ సర్వీసెస్ని ఒక బిజినెస్కి ఇస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ XYZ కంపెనీ ఒకటి ఉంది, ఒక టాటా కంపెనీ అనుకుందాం. ఆ కంపెనీకి ఇస్తున్నప్పుడు వాళ్ళే రివర్స్ ఛార్జ్లో కట్టుకుంటారు. కాకపోతే ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇండివిజువల్ అడ్వకేట్ ఆర్ సీనియర్ అడ్వకేట్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్కి మాత్రమే ఇది ఉంది, అది లీగల్ సర్వీసెస్కి మాత్రమే. తర్వాత సర్వీసెస్ సప్లైడ్ బై అన్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ టు ఏ బిజినెస్ ఎంటిటీ, అప్పుడు బిజినెస్ ఎంటిటీ కట్టుకోవాల్సి వస్తుంది. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఒక కాంట్రాక్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ అయిన ఒక కంపెనీ అనుకుందాం, మీరు ఒక రా మెటీరియల్ సప్లయర్ అనుకుందాం, మన ఇద్దరి మధ్యలో ఒక కాంట్రాక్ట్ అయింది. ఏమని, మీరు ఈ స్లాట్స్లో ఇన్ని క్వాంటిటీస్, ఈ క్వాలిటీ ఆఫ్ క్వాంటిటీస్ని మాకు పంపించాలని చెప్పేసి నేను కూడా ఓకే అన్నాను. కానీ ఏదో విషయం వల్ల మీరు పంపించలేదు, లేదంటే మీరు పంపించినా కదా నాకు క్వాలిటీ నచ్చలేదు, నేను మీ పైన కేసు వేసాను, మాకు కరెక్ట్ అవసరమైన క్వాలిటీ ఇవ్వలేదు అని చెప్పేసి. మీరు ఏమంటారంటే మంచి క్వాలిటీగా ఇచ్చాను, నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి మీరు కేసు వేశారు. సో మన ఇద్దరి మధ్యలో గొడవ ఇది ఉన్నప్పుడు మన పేమెంట్స్ ఏం రిలీజ్ అవ్వవు కదా. సో మనం ఇద్దరం కలిసి మనం ఫస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడే మనం అనుకుంటాము ఏదైనా డిస్ప్యూట్ అవుతే ఎక్కడికి వెళ్ళాలనేది, ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్కి వెళ్ళాలని చెప్పి మనం డిసైడ్ చేసుకున్నాము, కాంట్రాక్ట్లో రాసుకున్నాము. సో మనం ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళకి కొంచెం ఫీజు కూడా పే చేస్తాం కదా, ఎందుకంటే వాడేం ఫ్రీగా చేయడు కదా. సో ఆ ఫీజు కూడా పే చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటి, ఆ ఆర్బిట్రల్ సర్వీసెస్ని ఆ ట్రిబ్యునల్ మనకి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పే చేస్తున్నాము, వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళు దే ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్, వీఆర్ సర్వీస్ రెసిపియంట్స్. అంటే ఆ అడ్వకేసీ సర్వీసెస్ మనం రెసిపియంట్స్, కానీ ఇక్కడ మనమే రివర్స్ ఛార్జ్లో కట్టాలి, వాళ్ళు కట్టరు. గవర్నమెంట్కి నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మేబీ MCQస్లో రావచ్చు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ స్పాన్సర్షిప్ టు ఎనీ బాడీ, కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇప్పుడు మనము IPL ఎగ్జాంపుల్ ఇద్దాం, లేదంటే ఇంకేదైనా ఒక గేమ్ కండక్ట్ చేయడానికి ఒక బాడీ కండక్ట్ చేస్తుంది, వాట్ ఎవర్ ద బాడీ, అది కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, షటిల్, వాట్ ఎవర్ ద గేమ్. అది చేసేటప్పుడు వాటికి స్పాన్సర్స్గా వేరే కంపెనీస్ వస్తూ ఉంటాయి. స్పాన్సర్షిప్గా వచ్చేసేసి మీరు మా బ్రాండ్ని ఇక్కడ రాసుకోండి, లేదంటే రోప్ దగ్గర మేము పెడతాం, లేకపోతే డిస్ప్లేలో పెడతామని చెప్పేసి. సో ఇలాంటి సర్వీసెస్ ఇచ్చేసినప్పుడు సర్వీసెస్ ఎవరు ఇస్తున్నారు, ఆ బాడీ ఇస్తుంది. వాట్ ఎవర్ ద ఆ గేమ్ని కండక్ట్ చేస్తున్న బాడీ ఆ వాళ్ళకి ఇస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఎవరు కట్టాలి, జనరల్గా అయితే ఆ బాడీ కట్టాలి. ఇప్పుడు చెప్పాలంటే మన BCCI కట్టాలి, కానీ వాళ్ళు కట్టకుండా ఏ కంపెనీ అయితే ఆ డబ్బులు ఇస్తుందో ఆ కంపెనీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వాళ్ళే కట్టేసుకుంటారు. ఓకే, తర్వాత సర్వీసెస్ అప్లైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ టు ఏ బిజినెస్ ఎంటిటీ ఎక్స్క్లూడింగ్. సో ముందు ఇది ఒక చిన్న మీరు ఎగ్జామ్షన్ చాప్టర్ చెప్పినప్పుడు దీన్ని ఇంకా క్లియర్గా చెప్తాను, బట్ ప్రస్తుతానికి ఒకసారి చిన్నగా చూడండి. ముందు మనకి ఎలా అంటే ఏంటంటే సర్వీసెస్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇవన్నీ అందులో వచ్చేటివి, దాన్ని మనం తీసేశారు. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, యూనియన్ టెరిటరీ కానీ, లోకల్ అథారిటీ కానీ ఒక బిజినెస్ ఎంటిటీకి ఈ కింద సర్వీసెస్ని ఇస్తుంది అనుకుందాం. ఈ కింద సర్వీసెస్ ఇచ్చినప్పుడు రివర్స్ ఛార్జ్లో పడుతుంది. అంటే రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, మనకు గవర్నమెంట్ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, కావాలంటే అక్కడ ఇష్టం ఉన్న వాళ్ళకి అమ్మేసుకుంటుంది ఇష్టమైన ధరకి, అది వేరే విషయం. కానీ వాళ్ళకి రెంట్ కూడా ఇచ్చుకుంటుంది. ఒక బిజినెస్ వాళ్ళకి ఒక ల్యాండ్ కావాలి, ఒక పార్కింగ్ స్లాట్ కోసం కావచ్చు, లేదంటే ఒక టెంపరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి కావచ్చు, అట్లా గవర్నమెంట్ ల్యాండ్సే ఆర్ గవర్నమెంట్ సైట్స్ని వీళ్ళకి రెంటింగ్ ఇచ్చినప్పుడు ఇది రివర్స్ ఛార్జ్లో వీళ్ళే కట్టేసుకుంటారు. రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ సర్వీసెస్ స్పెసిఫైడ్ బిలో, అంటే కింద కొన్ని సర్వీసెస్ ఇచ్చాడు వాటిలో కూడా రివర్స్ ఛార్జ్ పడుతుంది. సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఎయిర్ క్రాఫ్ట్ వెజల్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద ప్రెసెన్స్
ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ ఎయిర్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ప్యాసింజర్ వెహికల్. సో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ దాంట్లో కూడా రివర్స్ ఛార్జ్ పడుతుంది. ఇది ఒకటి ముందు ఉండేది సర్వీసెస్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బై వే ఆఫ్ అవన్నీ రివర్స్ ఛార్జ్లో పడేది, ఇప్పుడు అది ఫార్వర్డ్ ఛార్జ్లకి వచ్చేసింది. ఓప్ ఇట్ ఈస్ క్లియర్. ఇవన్నీ బిజినెస్ ఎంటిటీయే కడుతుంది. Services supplied by central government, state government, union territory, local authority by way of renting of immovable property to any person. ఇందాక చెప్పాము, అదే ఇంకో ఎక్స్టెండ్ అయ్యింది. ఇట్స్ ఫైన్, సేమ్ పాయింట్. Services supplied by any person by way of transfer of development rights or floor space index, including additional FSI for construction of a project by a promoter. Promoter అంటే బిల్డర్. ఎవరు కడతారు అంటే బిల్డరే కడతారు. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఓపెన్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్లో నాకు కన్స్ట్రక్షన్ చేసేంత కెపాసిటీ నాకు లేదు. సో నేను ఒక బిల్డర్కి నేను ఇచ్చేసాను, నేను రైట్స్ని ట్రాన్స్ఫర్ చేశాను. రైట్స్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను సర్వీస్ ప్రొవైడర్ అంటే రైట్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు నేను సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద ల్యాండ్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. అతను సర్వీస్ రెసిపియంట్. జనరల్గా నేను కట్టాలి, కానీ నేను రిజిస్టర్డ్ కాదు, నేను బిల్డర్ని కాదు, నాకేం కంపెనీ కాదు, నేను జస్ట్ ఇండివిజువల్ కదా. రివర్స్ ఛార్జ్లో వాళ్ళు కడతారు. లాంగ్ టర్మ్ లీజ్లో కూడా లాంగ్ టర్మ్ లీజ్ 30 years కానీ ఎక్కువ ఉంటే కూడా అందులో కూడా ప్రమోటరే కడతాడు. ప్రమోటర్ అంటే ఆ బిల్డరే కడతాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మీకు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సర్వీసెస్ సప్లైడ్ బై డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ, బాడీ కార్పొరేట్ టు ద సెట్ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్, ఏ డైరెక్టర్ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్. సో మనకి ఇక్కడ ఇవి 192 సెక్షన్ ఒకటి, 194J సెక్షన్ ఒకటి, ఈ GST ఒకటి, మూడింటిని కంబైన్గా చదవాలి. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, అతని పొజిషన్ డైరెక్టర్ అనుకుందాం, కానీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది. ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు అతనికి 192 కింద TDS శాలరీ కింద పడుతుంది. అది ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి అది నెగిటివ్ లిస్ట్లో పడుతుంది, GST అప్లికబుల్ కాదు. ఇప్పుడు నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను, నేను ఎంప్లాయీ, ఆ కంపెనీ ఎంప్లాయర్. సో మాది రిలేషన్షిప్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ కాబట్టి ఇక్కడ GST నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, కానీ GST పరిధిలోకి రాను. అలాగే డైరెక్టర్ కూడా ఆన్ రోల్లో ఉన్నాడు, అతను కూడా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది, అది నెగిటివ్ లిస్ట్లోకి వస్తుంది కాబట్టి GST పరిధిలోకి రారు. కానీ కొంతమంది నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అని ఉంటారు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అని ఉంటారు, రకరకాల డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా ఆపరేట్ చేయరు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆన్ రోల్లో ఉండరు, వాళ్ళకి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో మనం TDS ప్రకారం 194J కింద ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పి అంటాము కదా. అంటే ఇక్కడ ఇది నెగిటివ్ లిస్ట్లోకి రావట్లేదు, ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కాబట్టి నెగిటివ్ లిస్ట్లోకి రావట్లేదు. నెగిటివ్ లిస్ట్లోకి రాకపోవడం వల్ల ఇది GSTకి అప్లికబుల్ పడుతుంది, కానీ ఆ ఇండివిజువల్ కట్టకుండా కంపెనీ రివర్స్ ఛార్జ్లో కడుతుంది. ఇది మొత్తం సారాంశం ఇంత 4 పాయింట్స్కి. సర్వీసెస్ సప్లైడ్ బై అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ టు ఎనీ పర్సన్ క్యారింగ్ ఆన్ ద ఇన్సూరెన్స్ బిజినెస్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక కంపెనీకి LIC తీసుకున్నాను ఎగ్జాంపుల్. LIC కంపెనీకి నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే నేను జనాల దగ్గరికి వెళ్ళేసేసి పాలసీస్ అమ్ముతాను. అంటే నేను ఆ సర్వీసెస్ని నేను LICకి ఇస్తున్నాను. ఓకే, సో LICకి ఇచ్చినప్పుడు ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉందంటే ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఇది నెగిటివ్ లిస్ట్లోకి రావట్లేదు. అంటే దాని అర్థం ఇది GST పరిధిలోకి రావాలి. కానీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకు ఒక 1 lakh వర్త్ ఆఫ్ సర్వీసెస్ నేను ఇచ్చాను. సో ఇప్పుడు దానికి నాకు డబ్బులు నాకు ఇస్తారు. డబ్బులు ఇచ్చినప్పుడు ఇది నాకు ప్రొఫెషనల్ సర్వీసెస్కి పడుతుంది, అంటే ప్రొఫెషనల్ కాదు ఇది, దీనిపైన కూడా TDS పడుతుంది. బట్ ఇక్కడ GST పాయింట్కి వచ్చినప్పుడు ఎట్లా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మల్టిపుల్ ఉంటారు, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ పీపుల్ ఉంటారు ఇండియా మొత్తంలో. వాళ్ళని వెళ్ళేసేసి నువ్వు GST రిజిస్ట్రేషన్ చేయించుకొని నువ్వు కట్టు అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి డైరెక్ట్గా ఆ LICయే రివర్స్ ఛార్జ్లో వాళ్ళే కట్టేస్తారు. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏమైనా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు అంటే ఇన్సూరెన్స్ సాలిసిట్ చేయడమే ఇన్సూరెన్స్ సర్వీసెస్. అక్కడ వాళ్ళు కంపెనీయే రివర్స్ ఛార్జ్లో GST కడుతుంది. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై రికవరీ ఏజెంట్స్. మనం ఏదైనా లోన్ తీసుకొని కట్టకుంటే మనం రికవరీ ఏజెంట్స్ ట్రాక్ చేస్తుంటారు కదా, ఎక్కడ ఉన్నావు, ఎట్లా ఉన్నావు, కడుతున్నావా లేదా అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటారు కదా. అలాంటి కేసెస్లో ఆ ఏజెన్సీ కట్టకుండా ఆ ఏజెన్సీ ఏ బ్యాంకు కానీ ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళకి కానీ ఇస్తుందో వాళ్ళు కడతారు. సప్లై ఆఫ్ సర్వీసెస్ బై మ్యూజిక్ కంపోజర్, ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సోనీ మ్యూజిక్ అని చెప్పి, లేకపోతే కోకోకోలా మ్యూజిక్, ఏదో మ్యూజిక్ నాకు పేరు కట్టుకుని రావట్లేదు, లేదంటే T సిరీస్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరైతే కంపోజర్స్ ఉంటారో ఒక సాంగ్ని కంపోజ్ చేయడం కానీ వాళ్ళ సాంగ్ని కంపోజ్ చేసి ఆ రైట్స్ని ఆ మ్యూజిక్ కంపెనీకి ఇచ్చేస్తారు.
సో ఆ మ్యూజిక్ కంపెనీ ఏం చేస్తుంది అంటే దాన్ని పబ్లిష్ చేసి సినిమాలో పెట్టడం కానీ ఏదైనా చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఇండివిజువల్ కంపోజర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ GST రిజిస్ట్రేషన్ చేయించుకొని కట్టలేరు కదా. సో వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ మ్యూజిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే రివర్స్ ఛార్జ్లో కడుతుంది. ఈ బుక్లు రాసే వాళ్ళ ఆథర్లు కూడా సేమ్ లాజిక్గా వస్తుంది. కానీ అతను కావాలి అనుకుంటే అతను ఫార్వర్డ్ ఛార్జ్లో కూడా కట్టొచ్చు. సప్లై ఆఫ్ సర్వీసెస్ బై ద మెంబర్స్ ఆఫ్ ఓవర్సీయింగ్ కమిటీ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రకరకాల సర్వీసెస్ని తీసుకుంటుంది మన పాలసీకి సంబంధించి. అట్లా ఆ కమిటీస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళు కట్టకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ ఛార్జ్లో కడుతుంది. Services supplied by an individual, direct selling agents other than body corporate partnership or limited liability partnership firm to bank or non-banking financial companies. సో ఇది ఒక లెండింగ్ అరేంజ్మెంట్స్ అంటారు. ఇందులో కూడా రివర్స్ ఛార్జ్లో బ్యాంక్ ఆర్ NBFC కడుతుంది. ఇది పెద్ద కాన్సెప్ట్, మనకి అంతగా ఇంపార్టెంట్ కాదు. సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్స్ అని కొన్ని ఉంటాయి. అందులో ఎవరైతే సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటారంటే ఇనిషియల్లీ బ్యాంక్స్ ఆర్ NBFCs వాళ్ళే కడతారు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎ బిజినెస్ ఫెసిలిటేటర్ టు ఏ బ్యాంకింగ్ కంపెనీ. సో ఇప్పుడు మనం ఆధార్ కోసం కావచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంటింగ్ ఓపెనింగ్ కావచ్చు, మనం రోడ్ పైన మన విలేజెస్లో కానీ సిటీస్లో కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఒక సెంటర్లాగా పెట్టేసేసుకొని ఫెసిలిటేట్ చేస్తారు బ్యాంక్కి అకౌంట్ ఓపెన్ చేయడంలో. సో అందులో వాళ్ళని కట్టమనకుండా బ్యాంక్ డైరెక్ట్గా రివర్స్ ఛార్జ్లో కడుతుంది. బిజినెస్ కరస్పాండెంట్, బిజినెస్ ఏజెంట్స్ అన్నీ అందులోకి వచ్చేస్తాయి. Security services provided by way of supply of security personnel provided to a registered person. However, nothing contained in this entry shall apply to a department or establishment of the central. So ఇది సెంట్రల్ గవర్నమెంట్కి కాదు. సెక్యూరిటీ సర్వీసెస్ ఐడియా ఉంటుంది మీకు. మనకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో మనకు ఒక 4-5 సెక్యూరిటీస్ కావాలనుకుంటే ఒక ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ మనకు ఆ సర్వీసెస్ ఇస్తుంది. కానీ ఆ ఏజెంట్స్ సర్వీసెస్ని ఎవరు తీసుకుంటుంది మనము, ప్రొవైడర్స్ వాళ్ళు. ఓకే, ఫెసిలిటేట్ చేస్తుంది ఆ ఏజెన్సీస్. కాబట్టి ఏజెన్సీసే రివర్స్ ఛార్జ్లో కట్టాలి, వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్ అయితే. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ వాటికి పనికి రావు. అంటే ఇప్పుడు మనం ఆర్మీ సంబంధించి కావచ్చు, పోలీస్ సంబంధించి కావచ్చు, ఇది కూడా సెక్యూరిటీయే, కాకపోతే ఇవి ఇందులోకి రాదు. Services provided by way of renting of any motor vehicle designed to carry passengers where cost of fuel is included in the consideration charged from the services recipient provided to a body corporate. సో ఇప్పుడు మనము ఒక వెహికల్ తీసుకున్నాము. వెహికల్ ఏమంటాం అంటే కిలోమీటర్కి 30 రూపీస్ లెక్క మనం మాట్లాడుకున్నాం. ఆ కిలోమీటర్కి 30 రూపీస్ లెక్క మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఆ వెహికల్ తీసుకొస్తున్నారో ఆ వెహికల్ అతనిదే, డ్రైవ్ చేసేది అతనే, కానీ ఎక్కడెక్కడ వెళ్ళాలనేది నేను చెప్తాను. ఓకే, మళ్ళీ వినండి. వెహికల్ అతనిదే, డ్రైవ్ చేసేది అతనిదే, ఆ పెట్రోలు అతనిదే, కాకపోతే మనం కిలోమీటర్ తిరిగితే ఇంత అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ కూడా రివర్స్ ఛార్జ్ పనికి వస్తుంది. ఎనీ బాడీ కార్పొరేట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ట్యాక్సిబుల్ టెరిటరీ. అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ అనుకుందాం, నేను వాళ్ళతో ఏం మాట్లాడుకున్నా అంటే మీ కార్ నాకు పంపించండి, ఎవ్రీ మంత్ మొత్తం టోటల్ కిలోమీటర్స్ ఎంత వెళ్ళాలో నేనే చెప్తాను, టోటల్ కిలోమీటర్స్ అంతా అయిన తర్వాత మల్టిప్లైడ్ బై సమ్ అమౌంట్ మీరు వేసేసేయండి, అది నేను ఇచ్చేస్తానని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్స్ కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళకు GST బర్డెన్ వాళ్ళకి ఇవ్వకుండా కంపెనీ రివర్స్ ఛార్జ్లో కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఇది రెంటింగ్ ఆఫ్ వెహికల్ లేక ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్ అనే సర్వీసెస్ మనం అనలేము. ఎందుకంటే మనము వెహికల్ని మనం తీసుకోవట్లేదు, మనం జస్ట్ కిలోమీటర్ బేసిస్ పైన మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇంకా అవి పెద్దగా అవసరం ఉండేవి. Following additional services are also notified by the said notification for reverse charge under the IGST. ఇంకా కొన్ని కూడా ఇచ్చాడు, ఒక్కసారి చూద్దాం. అడిషనల్ సర్వీసెస్లో ఎనీ సర్వీసెస్ సప్లైడ్ బై ఎనీ పర్సన్ హూ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ టు ఎనీ పర్సన్ అదర్ దెన్ ద నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్. మీనింగ్ మనము OADR సర్వీసెస్ మాట్లాడుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పాను, ఏంటి, అవుట్ సైడ్ ఇండియాలో అతను సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, కానీ సర్వీస్ రెసిపియంట్ మాత్రం ఇండియాలో ఉన్నాడు. ఇండియాలో ఉండి వాడు నాన్ ట్యాక్సబుల్ పర్సన్ అయి ఉండే, నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్ అయితే
అతనికి ట్యాక్స్ పడదు. అలా కాకుండా బిజినెస్ ఎంటిటీ అనుకుందాం, అంటే ట్యాక్సబుల్ పర్సన్ కాబట్టి రివర్స్ ఛార్జ్లో పడుతుంది. ఎనీ పర్సన్ లొకేటెడ్ ఇన్ ద ట్యాక్సబుల్ టెరిటరీ అదర్ దెన్ నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్. సింపుల్గా చెప్పాలంటే ఎవడైతే ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందో వీళ్ళందరూ ఈ కేటగిరీలోకి వచ్చేస్తారు. ఈ వర్డింగ్స్ని మొత్తం తిప్పి చెప్తారు. ఆన్లైన్లో నుంచి మనం ఏమైనా సర్వీసెస్ని తీసుకున్నప్పుడు ఇండియాలో నార్మల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు రివర్స్ ఛార్జ్లో కడతారు. అదర్ దెన్ నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్ అయితే పడద్దు. సర్వీసెస్ సప్లైడ్ బై ఎ పర్సన్ లొకేటెడ్ ఇన్ ఎ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై వెజిల్ ఫ్రమ్ ఎ ప్లేస్ అవుట్సైడ్ ఇండియా అప్ టు ద కస్టమ్ స్టేషన్ ఆఫ్ క్లియరెన్స్ ఇన్ ఇండియా, ఇంపోర్టర్ లొకేటెడ్ ఇన్ ద ట్యాక్సబుల్ టెరిటరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక గూడ్స్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాము. సో అది ల్యాండ్ అండ్ సీ ఏరియా అంతా కవర్ చేసుకొని రావాలి. ఓకే, సో ఇప్పుడు వాడు ఇచ్చేవాడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ సర్వీస్ ఇచ్చేవాడు అవుట్ సైడ్ ఇండియా అయి ఉండొచ్చు. రెసిపియంట్ మనం కాబట్టి మనమే గూడ్స్ తెప్పించుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్రంటైర్ దాటేంత వరకు నువ్వు కట్టిన ఆ కస్టమ్స్ ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కట్టింది కూడా మనము రివర్స్ ఛార్జ్లో కట్టాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ కరెక్ట్గా. సప్లై ఆఫ్ services supplied by a person located in a non-taxable territory by way of transportation of goods by a vessel from a place outside India. అంటే వేరే కంట్రీలో వాడి ఒరిజినల్ లొకేషన్ నుంచి అప్ టు ద కస్టమ్ స్టేషన్ ఆఫ్ క్లియరెన్స్ ఇన్ ఇండియా, ఇండియాలో కస్టమ్ స్టేషన్ క్లియర్ అయ్యేంత వరకు ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది డెఫినెట్లీ అది మన ఇండియా వాడు అయి ఉండకపోవచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ బయట వాడే అయి ఉండొచ్చు. దానిపైన కట్టే అమౌంట్లో కూడా నువ్వు రివర్స్ ఛార్జ్లో నువ్వే గవర్నమెంట్కి కట్టాలని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ డైరెక్టర్ కాన్సెప్ట్ ఇందాక చెప్పాను. డైరెక్టరు ఆన్ రోల్లో ఉండి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటే మనకు నెగిటివ్ లిస్ట్లో పడతాడు కాబట్టి ఇది జిఎస్టీ పరిధిలోకి రాదు. అలా కాకుండా అతను ఆన్ రోల్లో లేడు, జస్ట్ సర్వీసెస్ని ఇస్తున్నాడు అంటే జిఎస్టీ పడుతుంది. అది రివర్స్ ఛార్జ్లో కంపెనీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ట్యాక్స్ పేయబుల్ బై ఈసీఓ ఆన్ నోటిఫైడ్ సర్వీసెస్. సో ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్, ఇందాక నేను మాట్లాడాను కదా, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అంటే ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవడాన్ని ఒక వెబ్సైట్ని తయారు చేసి వాడు దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. దీన్ని మనము ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ అని అంటాము. ఇందులో ఏ సర్వీసెస్ వచ్చాయో ఒకసారి చూడండి. కొంచెం ఫేస్ బ్లాక్గా కనిపించవచ్చు ఇక్కడ నుంచి, మీకు పవర్ పోయింది, బట్ స్టిల్ యూ కెన్ కంటిన్యూ. Services by way of transportation of passengers by radio taxi, motor cab, motor maxi cab and motor vehicle. సో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మనము ఓలా, ఉబర్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, ర్యాపిడో ఇవన్నీ. సో వాళ్ళు కూడా ఈ రేడియో ట్యాక్సీ, మోటార్ క్యాబ్, మోటార్ సైకిల్ ఇవన్నీ సంబంధించినవి ఆన్లైన్లో చేస్తున్నారు. సో ఇది కూడా ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ అనే డెఫినేషన్లోకి వచ్చింది. అంటే దాని మీనింగ్ జిఎస్టీ డిడక్ట్ చేయాల్సిన అవసరము, డిడక్ట్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరము ఎవరికి ఉంది అంటే ఈసీఓకి ఉంది. Services by way of providing accommodation in hotels, inns, guest houses, clubs, campsites and other commercial places meant for residential or lodging purposes except where the person supplying such services through electronics commerce operator is liable for registration under this section 22. మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనము గో ఐబీబో లేకపోతే బుక్ మై ఏమంటారు వాటిని, బుక్ మై ట్రిప్, ఐఎమ్ నాట్ షూర్. సో అట్లా రకరకాల సర్వీసెస్ వస్తున్నాయి. ఏం చేస్తారంటే వాళ్ళు ఒక వెబ్సైట్లో డిఫరెంట్ హోటల్స్ ప్రోటోకాల్ ఏమంటారు వాళ్ళ క్యాటలాగ్ తీసుకొని వాళ్ళు పెడతారు. ఈ రూము ఇవాళ అవైలబుల్ ఉంది, ఇవాళ అవైలబుల్ లేదు, ఈ రేటు, ఇది ప్రీమియం, ఇది ఇట్లా ముందు బుక్ చేసుకుంటే ఇంత, తక్కువ బుక్ చేసుకుంటే ఇంత, లేకపోతే డిస్కౌంట్ ఇంత, రకరకాల కాన్సెప్ట్స్ వస్తారు. వాళ్ళకు హోటల్స్ వాళ్ళవి కావు, కాకపోతే వాళ్ళు జస్ట్ వెబ్సైట్స్ని మెయింటైన్ చేసుకుంటారు. సో వాళ్ళదే మెయిన్ బిజినెస్. ఇంకా వీళ్ళ బిజినెస్ కంటే ఇంకా వీళ్ళ బిజినెస్ ఎక్కువ ఉంది. మీరు డైరెక్ట్గా వెళ్తే 1000 ఉంటుంది, మీరు ఆన్లైన్లో నా దగ్గర నుంచి వెళ్తే మీకు 900 ఉంటుంది. ఇలాంటి రకరకాల స్కీమ్స్తో వస్తారు. వాళ్ళ బిజినెస్ మోడల్ వేరే ఉంటుంది. బట్ ఇలాంటివన్నీ మనము ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ దగ్గరనే అంటాము. కాబట్టి పేమెంట్ ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి జరుగుతుందో వాటిపైన జిఎస్టీ గవర్నమెంట్కి పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్కి ఉంటుంది. సర్వీసెస్ బై వే ఆఫ్ హౌస్ కీపింగ్ సచ్ as ప్లంబింగ్, కార్పెంటింగ్ except where the person supplying such services through electronics commerce operator is liable for registration under section 22. సో ఇందాక కూడా 22 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 22 వచ్చింది. దాని కాన్సెప్ట్ చెప్పలేదంటే, కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ హోటల్లో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడు ఇంకా నేను
జిఎస్టీ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీనింగ్ ఏంటంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇంకా వాళ్ళ అకౌంట్లో నుంచే వెళ్ళిపోతుంది, మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా సేమ్ థింగ్ మనకు అర్బన్ ప్రో ఆర్ కొన్ని సర్వీసెస్ వచ్చాయి కదా, మనకి ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు హౌస్ కీపింగ్ కానీ, ప్లంబింగ్ కానీ, కార్పెంటింగ్ కానీ ఇలాంటి రకరకాల సర్వీసెస్ని వాళ్ళు జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి అంటే జనరల్గా ఎవరైతే కార్పెంటింగ్ వాళ్ళకి వచ్చో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు అంతే. వాళ్ళు దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీథింగ్. బట్ ఇన్ కేస్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈ ప్రొవిజన్ అప్లై అవ్వదు, వాళ్ళు కాకపోతే వీళ్ళు ఈ ప్రొవిజన్ అప్లై అవుతుంది. అంటే ఎవరైతే ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి, ప్లస్ దాంతోపాటు ఈ జిఎస్టీని కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో జిఎస్టీ రేట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఒకసారి దీన్ని కూడా చూడండి, కొంచెం ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఎగ్జామ్లో మీకు దీనిపైన 2-3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. The effective rate of GST on real estate sector for the new projects by the promoters are as follows. So కొత్త ప్రాజెక్ట్స్ కోసము 1% without ITC on construction of affordable houses. So affordable houses అంటే ఇంత డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఏరియా 60 square meters in metros and 90 square meters in non metros and value up to 45 lakhs. సో మీ ప్రాపర్టీ వాల్యూ 45 lakhs కన్నా తక్కువ ఉండి మెట్రోలో అయితే అది 90 square meters ఆర్ మెట్రోలో అయితే 60 square meters, నాన్ మెట్రో అయితే 90 square meters అవుతాయి. అది అఫోర్డబుల్ హౌసెస్లోకి వస్తుంది. దానిపైన మీరు 1% కట్టాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా 5% వితౌట్ ఐటీసీ. 5% వితౌట్ ఐటీసీ ఈజ్ అప్లికబుల్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హౌసెస్ అదర్ దెన్ అఫోర్డబుల్ హౌసెస్. అఫోర్డబుల్ హౌసెస్ కాకుండా ఇంకా ఏ హౌస్ అయినా 5%, అఫోర్డబుల్ అయితే 1% పడుతుంది. కమర్షియల్ అపార్ట్మెంట్స్ సచ్ యాజ్ షాప్స్, ఆఫీసెస్ ఎక్సెట్రా ఇన్ రెసిడెన్షియల్ real estate in which the carpet area of the commercial apartments is not more than 15% of the total carpet area in all the apartments. ఈ కమర్షియల్ ప్లేసెస్ ఉంటుంది కదా, అందులో ఆ కార్పెట్ ఏరియా 15% కంటే టోటల్ కార్పెట్ ఏరియాలో ఉండకూడదు. అంటే ఆ ఓపెన్ కార్పెట్ ఏరియా మొత్తం కార్పెట్ ఏరియా కంటే 15% కన్నా ఎక్కువ ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తుంది. కండిషన్స్ ఏంటి? కండిషన్స్ ఐటీసీ దీనిపైన మీకు అవైలబుల్గా ఉండదు. 80% ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అదర్ దెన్ సర్వీసెస్ బై వే ఆఫ్ గ్రాంట్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్, లాంగ్ టర్మ్ లీజ్ అండ్ లీజ్ ఆఫ్ ల్యాండ్ అగేన్స్ట్ అప్ఫ్రంట్ ప్రీమియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రీమియం, salami, development charges etc. or FSI including additional FSI, electricity, high speed diesel, motor spirit used in supplying of services shall be purchased from registered person. మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1%, 5% కాన్సెప్ట్ అర్థం కదా. 1% మీకు అఫోర్డబుల్ కేటగిరీలోకి వస్తే, 5% అఫోర్డబుల్ కేటగిరీలోకి రాకపోతే, ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ కండిషన్ ఏమంటారంటే మీకు ఐటీసీ దీనిపైన రాదు. ఇంకొకటి, మీరు వాడుకునే ఇన్పుట్స్లో 80% రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచే తీసుకోవాలి. అంటే ఎక్కడి నుంచో అక్కడ తీసుకున్నారంటే మీకు అలా ఐటీసీ మిస్ అయిపోతుందా, చైన్ మిస్ అయిపోతుందని చెప్పడానికి 80% ఆఫ్ ద ఇన్పుట్స్. అందులో ఆ 80% క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తున్నామంటే, మనకు గుర్తుందా, ఈ హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ ఎట్లాగా జీఎస్టీ పరిధి లేవు. ఓకే, వీటిని ఎట్లాగో ఎక్స్క్లూడ్ చేస్తారు. ఎందుకంటే ఎట్లా నువ్వు రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నా వాడు జీఎస్టీ దానిలో కలెక్ట్ చేయడు కాబట్టి. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా తీసేశాడు. అండ్ దెన్ మీకు ల్యాండ్ రైట్స్కి సంబంధించిన దాన్ని కూడా తీసేశాడు. అంటే మీరు వాడే స్టీల్, సిమెంట్ అట్లా రకరకాల సర్వీసెస్ని తీసుకుంటాం, రకరకాల ఇన్పుట్స్ని తీసుకుంటాం కదా, ఆ రకరకాల ఇన్పుట్స్ మినిమం 80% మీరు రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. However, if the value of the input and input services purchased from a registered person is less than 80%, promoter has to pay GST on the reverse charge basis under this section at the rate of 18% on all such inward supplies to the extent of short of 80% of the inward supplies from the registered person. మీనింగ్ ఏంటంటే నా మొత్తం ఇన్పుట్స్లో 80% నేను రిజిస్టర్డ్ పర్సన్ నుంచి తీసుకోవాలని చెప్పాను. ఐ రిపీట్, నా మొత్తం ఇన్పుట్స్లో 80% రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకోవాలి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, 74% ఆఫ్ ఇన్పుట్స్ మాత్రమే నేను రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఎంత వస్తుంది మనకు, 26% అన్రిజిస్టర్డ్ దగ్గర నుంచి తీసుకున్నాను. లా ఏమంటుందంటే, నేనేం చెప్పాను, మినిమం 80% తీసుకొని చెప్పాను. నువ్వు 74% తీసుకున్నావు అంటే ఇంకా 6% నువ్వు షార్ట్ ఫాల్ ఉన్నావు. నేను చెప్పిన కండిషన్ రీచ్ అవ్వడానికి 6% షార్ట్ ఫాల్ ఉన్నావు కాబట్టి ఆ 6% నువ్వు ఎప్పుడైతే సర్వీసెస్ తీసుకున్నావో దానిపైన 18% చొప్పున రివర్స్ ఛార్జ్లో నువ్వు కట్టేస్తే ఐ అజ్యూమ్ దట్ యూ ఆర్ ఫుల్ఫిల్ దిస్ కండిషన్. ఐ రిపీట్, మీ మొత్తం ఇన్పుట్స్లో 80% రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. 80% కన్నా థ్రెషోల్డ్ లిమిట్ దాటితే ఆ డిఫరెన్షియల్ అమౌంట్, ఆ డెఫిసిట్ ఎంతైతే ఉందో ఆ డెఫిసిట్ ఏదైతే నువ్వు అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నావో ఇన్పుట్స్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ దానిపైన రివర్స్ ఛార్జ్లో నువ్వే 18% ప్రకారం కడితే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ యూ ఆర్ రీచ్డ్ ద లెవెల్ ఆఫ్ 80%. ఎందుకంటే వాళ్ళు కట్టాల్సి నువ్వు కడుతున్నట్టు, ఇంకా లిటరల్ మీనింగ్ చెప్పాలంటే. కాబట్టి నీకు ఆ 5%, ఆ 1% కేటగిరీలోకి వెళ్ళిపోతావు.
Further, where the cement is received from an unregistered person, the promoter shall pay tax on supply of such a cement or on reverse charge basis under this act at the applicable rate at which is 28% at present. ఓకే, సో సిమెంట్ని కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోకు, ఎందుకంటే నాకు డౌట్ ఉంది నువ్వు ఎక్కడ నుంచి తీసుకుంటావో. రిజిస్టర్డ్ పర్సన్ నుంచి తీసుకో, కానీ నువ్వు సిమెంట్ నువ్వు అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకుంటే నువ్వు 28% రివర్స్ ఛార్జ్లో నువ్వే కట్టాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. చెప్పాలంటే ప్రాక్టికల్గా దిస్ ఇస్ అ వెరీ వైడ్ టాపిక్, బట్ మన ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం లిమిటెడ్గానే చూసుకుంటున్నాము, జస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. Moreover, GST on capital goods shall be paid by the promoter on reverse charge basis. So again, క్యాపిటల్ గూడ్స్లో కూడా నువ్వు అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నా కానీ నువ్వే ఐటీసీని జిఎస్టీని రివర్స్ ఛార్జ్ బేసిస్లో కట్టాలి. అంటే మీ సిమెంట్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ రిజిస్టర్డ్ పర్సన్ నుంచి తీసుకోమని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకోటి నీ మొత్తం ఇన్పుట్స్లో 80% రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకోమని చెప్పి చెప్తున్నాడు. షార్ట్ ఫాల్ ఉంటే నువ్వే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి బై పేయింగ్ త్రూ రివర్స్ ఛార్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ 18%. సిమెంట్ మాత్రం అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి నువ్వు కొనుక్కుంటే 28% నువ్వే కట్టాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి అంటుంది. లెవీ ఆఫ్ జిఎస్టీ ఆన్ ఎయిర్పోర్ట్ డ్యూస్. సో ఎయిర్పోర్ట్ డ్యూస్ మనకు ఇది పెద్ద స్టోరీ. సింపులెస్ట్ చెప్పాలి అనుకుంటే మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు మనకు రకరకాల సర్వీసెస్ మనకు వస్తుంటాయి, కానీ సర్వీసెస్ రిసీవ్ చేసుకోవడం మనము, కానీ అందులో 2 పార్టీస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ వాళ్ళు ఎయిర్లైన్స్కి ఇస్తుంది, ఇచ్చేవాడు వేరు, తీసుకునేవాడు వాళ్ళు, కానీ యూజ్ చేసేది మనం. The authority managing the airport authority అంటాము దాన్ని, or airport operator charges the airport levies, namely PSF, UDF from the embarking passengers at any airport. In view of the definition of the consideration, PSF and UDF charged by airport operator are consideration for providing services to passengers. మనము కన్సిడరేషన్ అని ఒక డెఫినేషన్ మాట్లాడుకున్నప్పుడు కన్సిడరేషన్ నీడ్ నాట్ ఫ్లో ఫ్రమ్ ద రెసిపియంట్, ఇంకా బయట వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా పర్లేదు. అంటే సర్వీస్ వాళ్ళు ఇస్తుంది ఎయిర్లైన్స్కి, కానీ మనం కలెక్ట్ చేస్తుంది మన దగ్గర. ఓకే, సో స్టిల్ ఇట్ ఈస్ ఎ కన్సిడరేషన్. Thus, services provided by an airport operator to passengers against the consideration in form of UDF and PSF are liable to GST. PSF and UDF are levied by the airport operator and are collected by the airlines. These charges are collected by airlines as an agent of airport operators and is not a consideration for any services provided by the airlines. Thus, airline is not responsible for payment of GST on UDF or PSF provided it satisfies the conditions prescribed for a pure agent under rule 33 of the CGST rules. అంటే వాడు అమౌంట్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తే ఇక్కడ ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్ వస్తుంది, GST వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఇట్ ఈస్ ఎయిర్లైన్ ఆపరేటర్ హూ ఈజ్ లయబుల్ టు పే GST ఆన్ UDF అండ్ PSF. The airline acting as a pure agent of the passenger should separately indicate actual amount of PSF and UDF and GST payable on such PSF and UDF by the airport license in the invoice issued by the airlines to its passengers. అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబైకి ఒక టికెట్ బుక్ చేసినప్పుడు ఆ టికెట్లో సపరేట్గా నేను ఈ UDF PSF అని సపరేట్గా ఛార్జ్ చేస్తున్నా అని చెప్పి ఎయిర్లైన్స్ మీకు చెప్పింది అనుకుందాం. ఆ సపరేట్గా ఛార్జ్ చేసి దాన్ని డైరెక్ట్గా ఆపరేటర్కి పంపించారంటే దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే మీకు ఇప్పుడు ఏదో అవసరం వచ్చింది, మీకు అవసరం వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొకరి దగ్గర నుంచి తీసేసుకొని నేను మీకు కడుతున్నాను. అంటే ఇందులో నేను GST లైబిలిటీ నాకు ఏమైనా ఉందా అంటే నాకు లేదు, ఎందుకంటే నేను ప్యూర్ ఏజెంట్గా యాక్ట్ చేస్తున్నాను. ఎస్ ఐఎమ్ కలెక్టింగ్ ఫ్రమ్ ద ప్యాసింజర్స్ బట్ ఐఎమ్ గివింగ్ టు ద ఆపరేటర్ ఓన్లీ. ఓకే, నాట్ ఎయిర్లైన్స్ ఆపరేటర్, ప్లేస్ని మెయింటైన్ చేస్తుంది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి నేను పే చేస్తున్నప్పుడు నేను GST కట్టాల్సిన అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ ఏ ప్యూర్ ఏజెంట్ అని ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది. కాకపోతే నేను బిల్ ఎప్పుడైతే ఆర్ టికెట్ ఎప్పుడైతే నేను ప్యాసింజర్స్కి ఇష్యూ చేస్తున్నానో అందులో సపరేట్గా క్లియర్గా నేను మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. The airline shall not take ITC of GST payable or paid on PSF or UDF. Obviously, నువ్వు GST కట్టినప్పుడు నువ్వు ITC తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. The airline would only recover the actual PSF and UDF and GST payable on such PSF and UDF by the airline operator. The amount so recovered will be excluded from the value of supplies made by the airlines to its passengers. అంటే ఇప్పుడు నేను ఎయిర్లైన్స్ అనుకుందాం, నేను ప్యాసింజర్స్కి నేను సర్వీస్ ఇస్తున్నాను, అక్కడ నేను ఏదో కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసేసుకొని నేను అథారిటీకి ఇచ్చేస్తున్నాను. సో ఇది నా సప్లైస్లోకి రాదు, నేను దీనిపైన ITC తీసుకోలేను, దీనిపైన నేను GST కూడా కట్టను. అంటే మొత్తానికి నేను ఎయిర్లైన్స్ ఎక్స్క్లూడ్ చేసేస్తాను అని చెప్పి ఇక్కడ మనకు క్లారిఫికేషన్ ఉంది. ఇన్ అదర్ వర్డ్స్, ఎయిర్లైన్స్ షల్ నాట్ లయబుల్ టు పే GST ఆన్ PSF అండ్ UDF for airport services provided by the airport licensee provided the airline satisfies the conditions. అంటే ద ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవుతే ఎయిర్లైన్స్ దీనిపైన GST కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, GST పే చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ జస్ట్ యాక్టింగ్ యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్స్. ఇది మీకు ఎగ్జామ్లో మేబీ ఒక 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు.
ఇంకొకటి కంపోజిట్ లెవీ. సో కంపోజిట్ లెవీ కోసం మనం కూడా చూద్దాం. జస్ట్ గివ్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్. సో కాంపోజిట్ లెవీ అంటే వితౌట్ రీడింగ్ ఇట్, మీరు మొత్తం జిఎస్టీ కంప్లైన్సెస్ని మీరు ఫాలో అవ్వకుండా నేను చిన్న ఒక రేట్ చెప్తాను, ఆ రేట్ని మీరు కట్టేసేయండి. మీకు ఐటీసీ తీసుకోవడం ఉండదు, మీరు ఐటీసీని పాస్ చేయలేరు, అంటే మీరు ఐటీసీ చైన్లో మీరు ఉండరు. ఓకే, సో దీనివల్ల కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే నువ్వు ఐటీసీని పాస్ ఆన్ చేయట్లేదు. అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ రేట్తో నువ్వు కట్టేసుకుంటావు. అది ఓవరాల్ కాన్సెప్ట్. Under this section, suppliers of goods have the option to pay tax at the rate of 1% of the turnover, and restaurant service providers have the option to pay 5% for the turnover. Okay, so ఈ రెండు ఇందాక చదవలేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం, బట్ ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే గూడ్స్ సప్లై చేస్తున్నారో, ఓన్లీ గూడ్స్లో డీల్ చేస్తున్నారో వాళ్ళు 1% వరకు పే చేయొచ్చు. కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఇస్తాడు. రెస్టారెంట్ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు వాళ్ళకు కూడా 5%లో పే చేయాల్సిన అవసరం వస్తుంది. మీరు నెక్స్ట్ టైం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ బిల్ చూడండి, మీకు కనిపిస్తుంది. స్మాల్ tax payers with an aggregate turnover in the preceding financial year up to 1.5 crores are eligible to pay at the rates at the current financial year up to an aggregate of 1.5 crores. సో మీకు ప్రీవియస్ ఇయర్లో మీ టర్నోవర్ 1.5 crores దాటకుంటే కరెంట్ ఇయర్లో మీరు ఈ ఆప్షన్స్ని కంపోజిట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. However, a person engaged exclusively in the supply of services other than restaurant services is not eligible for this composition scheme stipulated under this section. Okay, so గూడ్స్కి అలాంటి రెస్ట్రిక్షన్ లేదు, అంటే కొన్ని ఎక్స్క్లూజన్స్లో ఇస్తాడు బట్ మేజర్గా లేదు. బట్ సర్వీసెస్ విషయానికి వచ్చినప్పుడు ఓన్లీ రెస్టారెంట్ సర్వీసెస్ని ఇస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ కంపోజిట్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఒక సిఏ సర్వీసెస్ని ఇస్తున్నాను, లేదంటే ఒక క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఇంకేదో ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇస్తున్నాను, నేను ఇప్పుడు ఈ కంపోజిషన్లకి వెళ్ళలేను. In order to provide benefit of composite scheme to persons engaged in supply of services other than restaurant services whose aggregate turnover in the preceding financial year is up to 50 lakhs, a scheme to pay at the rate of 6% of the turnover was introduced separately. సో ఇప్పుడు ఏమంటున్నాము, గూడ్స్ అయితే నీకు ఇచ్చాను 1%, సర్వీసెస్ రెస్టారెంట్ సర్వీసెస్ అయితే నేను నీకు ఇచ్చాను 5%. అంటే మనం మీద వాళ్ళు ఏం కావాలి, మాకు కూడా ఏదో ఒక రిలీఫ్ ఇవ్వండి, మేము కూడా ఇంత ట్యాక్సెస్ కట్టలేము అనుకునే వాళ్ళకి మనకు 10(2)(a) ఏమంటుందంటే మీ టర్న్ ఓవర్ 50 lakhs దాటకుంటే మీరు 6% కడితే సరిపోతుంది. కానీ మళ్ళీ అగైన్ ఇది చాలా కండిషన్స్తో వస్తుంది. 6% కట్టొచ్చు ఎప్పుడు అంటే మీ టర్న్ ఓవర్ 50 lakhs దాటకపోతే సర్వీసెస్ వాళ్ళకి. A mixed supplier who is primarily engaged in the supply of services other than the restaurant services along with the marginal supply of goods could also avail the benefit of the scheme. అంటే మీనింగ్ ఏంటంటే నేను సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాను, బట్ మేజర్గా నా సర్వీసెస్ బిజినెస్ ఉంది, కానీ కొన్ని అప్పుడప్పుడు గూడ్స్ కూడా అమ్ముతుంటాను, చిన్న చిన్న గూడ్స్ తక్కువ అమౌంట్లోనే అమ్ముతున్నాను అంటే ఆ మిక్స్డ్ కూడా చేయొచ్చు. కాకపోతే అది ఏవైతే నువ్వు సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నావో అది ఓవరాల్ నీ టర్న్ ఓవర్లో 10% దాటకూడదు అనేది. ఓకే, ఎసెన్షియల్లీ ద కంపోజిట్ స్కీమ్ అండర్ సబ్సెక్షన్ 2A is for small service providers like salon, stylish, tailors, etc. అంటే టైలర్స్ ఎక్సెట్రా. సో చిన్న వాళ్ళ కోసము వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏం గూడ్స్ ఏమి అమ్మట్లేదు. ఓకే, సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి 50 lakhs వరకు ఉన్న వాళ్ళకి 6%లో కట్టొచ్చు. ఇంకా మీకు ఇంకెలాంటి కంప్లైంట్స్ లేవని చెప్పడానికి. This scheme provides an option to such suppliers to pay tax at the rate of 6% of the turnover in the current financial year up to an aggregate of 50 lakhs. అంటే మీ టర్నోవర్ 50 lakhs అయ్యేంత వరకు మీరు ఈ 6% చొప్పున వెళ్ళిపోవచ్చు. They are not required to raise any tax invoice. Obviously వాళ్ళు tax invoice రేస్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు tax కలెక్ట్ చేయలేరు కూడా, కాబట్టి obviously ఎవరు తీసుకోరు కూడా. But simply need to issue a bill of supply wherein no tax will be charged from the recipient. అంటే ఈ 6% మీరు సపరేట్గా చూపించకండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతను వస్తున్నాడు, ఆ సర్వీసెస్ని ఒక 1000 రూపీస్ సర్వీసెస్ తీసుకుంటున్నాడు. ఓకే, ఈ కిందగా చెప్పిన వాళ్ళలో ఆ 1000లో మళ్ళీ ప్లస్ 6% అలా ఇవ్వకండి, ఎందుకంటే అలా వేస్తే ఫార్వర్డ్ ఛార్జ్లోకి వెళ్ళిపో, యాజ్ పర్ రేట్ నువ్వు 18% కట్టుకో. అలా కట్టకుండా ఉండడానికే నేను ఈ 6% అంటున్నాను. సో 6% షుడ్ నాట్ బి చార్జ్డ్ సపరేట్లీ ఫ్రమ్ ద రెసిపియంట్. సపరేట్గా ఛార్జ్ చేయకూడదు, నీ టర్న్ ఓవర్ నుంచి 6% కట్టు, అంతేగాని మళ్ళీ ఇంకోసారి సపరేట్గా కలెక్ట్ చేయకు, కావాలంటే రేట్ పెంచుకో.
Ineligible person opting to pay tax under the composite scheme shall, instead of paying tax on every invoice at the specified rate, pay tax at the prescribed percentage of his turnover every quarter. So quarterly ఒకసారి ఇది పే చేయొచ్చు. At the end of a quarter, he would pay the tax without availing the benefit of input tax credit. ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వీళ్ళు ఏం తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ సపరేట్గా కలెక్ట్ చేయట్లేదు, ఇన్వాయిస్ ఇష్యూ చేయట్లేదు, ఐటీసీ కూడా తీసుకోవట్లేదు, సింపుల్గా 6% కట్టేసేసి గొడవను వదిలేసేసుకోండి అని చెప్పి అంటున్నాము. ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, క్వార్టర్లీ ఒకసారి ఇచ్చేస్తే సరిపోతుంది. యాన్యువల్ రిటర్న్ ఈజ్ టు బి ఫైల్డ్ యాన్యువల్లీ బై కంపోజిట్ సప్లయర్. సో రిటర్న్ మీరు యాన్యువల్గా కట్టొచ్చు, అమౌంట్ మాత్రం క్వార్టర్లీ పే చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, టర్న్ ఓవర్ లిమిట్ ఫర్ ఆప్టింగ్ ఫర్ కంపోజిట్ లెవీ. సో ఇందులో టర్న్ ఓవర్ లిమిట్స్ ఉన్నాయి. 1.5 crores ఓవర్కి 75 lakhs కూడా ఒక లిమిట్ ఉంది కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి, అండ్ ప్లస్ 50 lakhs కూడా ఉంది. సో ఈ మూడింటిని అర్థం చేసుకోండి ఏది ఎక్కడ పనిచేస్తుంది వాడుతున్నామని. సెక్షన్ 10A ఆఫ్ ద CGST యాక్ట్స్ ప్రొవైడ్స్ టర్న్ ఓవర్ లిమిట్ ఆఫ్ 50 lakh ఇన్ ద ప్రెసిడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ బికమింగ్ ఎలిజిబుల్ ఫర్ కంపోజిట్ goods. However, proviso to section 10(1) empowers the central government to increase the said limit of 50 lakhs to 1.5 crores on the recommendation of the GST Council. In view of the said power, the government to increase the turnover limit for the composite levy as granted by the section. The turnover limit for the composite levy for the goods has been increased from 50 lakhs to 1.5. సరే వన్ ఎందుకు చెప్తున్నాను, మాకు అవసరం లేదంటే అవసరం లేదని కాదు, యాజ్ పర్ సెక్షన్లో 50 lakhs నుంచి 1.5 crores ఎంతైనా పెట్టొచ్చు అని చెప్పి అన్నాడు. ఆ పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఇంక్రీజ్ చేసి ప్రస్తుతానికి టర్నోవర్ లిమిట్ ఫర్ ఆప్టింగ్ ఫర్ కంపోజిట్ లెవీస్ 1.5 crores పెట్టింది. సో మీరు సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే 1.5 crores ఇప్పుడు ఉంది. ఓకే, అంతకని ఇంకా పెంచే ఛాన్స్ ఇప్పుడు వాళ్ళకి లేదు. చేయాలంటే మళ్ళీ యాక్ట్ని వల్ల అమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హవెవర్ ద సెట్ నోటిఫికేషన్ ఫర్ ద స్టెప్యులేట్స్ దట్ ద టర్నోవర్ లిమిట్ ఫర్ ద కంపోజిట్ లెవీ ఫర్ ద గూడ్స్ షల్ బి 75 lakhs ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ 8 ఆఫ్ ద స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సో ఇది 1.5 crores అందరికీ, కానీ కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఇది 75 lakhs ఇచ్చారు. ఇందుకు నేను ప్రీవియస్ సెషన్స్లో కూడా మాట్లాడాను, అవి కొంచెం అండర్ డెవలప్డ్ ఆర్ లెసర్ డెవలప్డ్ స్టేట్స్. వాళ్ళ దగ్గర 1.5 crores అంటే చాలా తక్కువ కంపెనీసే ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తారు. సో మీకు ఐటీసీ చైన్ బ్రేక్ అయిపోతుంది, అక్కడ డెవలప్మెంట్ కూడా ఇంకా వాళ్ళు తగ్గిపోతుందని చెప్పడానికి 75 lakhs ఇచ్చారు. ఇది ఇట్స్ నాట్ ఎ కర్స్, ఇట్స్ ఏ బెనిఫిట్ ఫర్ దెమ్. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ ఈ బ్రాకెట్లోకి వస్తున్నాయి. ఇన్ ద కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఆఫ్ అస్సాం, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ద లిమిట్ ఇస్ 1.5 crores ఓన్లీ. ఓకే, సో మనం మొత్తం 11లో ఓన్లీ 8కి మాత్రమే ఈ 75 lakhs లిమిట్ ఇచ్చాడు. మిగతా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్కి 1.5 crores లిమిటే ఉంది. ఎంసీక్యూస్లో మేబీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిపైన. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. A shoe dealer, Prithviraj, has offices in Maharashtra and Goa. He makes interstate supply of goods from both these offices. In order to determine whether the Prithviraj is eligible to avail the benefit of the composite scheme for the goods, the turnover of both the offices would be taken into account, and if the same does not exceed 1.5 crores, Prithviraj can opt to avail the composition levy scheme subject to fulfilling the other conditions. మీనింగ్ ఏంటంటే మొత్తం టోటల్ టర్న్ ఓవర్ చూసుకోవాలి. ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడ ఒక ఆఫీస్ ఉందంటే దేని దానికి సపరేట్గా కాదు, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో నీ టోటల్ టర్న్ ఓవర్ పైన చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. Further, the option of a registered person to avail the composition scheme for the goods shall lapse with effect from the day on which his aggregate turnover during a financial year exceeds 1.5 crores. ఏ రోజైతే మీ టర్న్ ఓవర్ 1.5 crores దాటుతుందో మీరు ఆ కంపోజిషన్ స్కీమ్ నుంచి మీరు బయటకు వచ్చేసేస్తారు, నార్మల్గా వెళ్ళిపోతారు. మీకు చాలా ఐటీసీలో మనకు చాప్టర్ ఉంటుంది, మనం మొత్తం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. మనకి ఇంత గూడ్స్ ఉన్నాయి, ఆ గూడ్స్లో ఎంతెంత ట్యాక్స్ పడుతుంది, క్యాపిటల్ గూడ్స్ ఎంత ఉన్నాయి, దానిలో ఎంత ట్యాక్స్ పడుతుంది, మళ్ళీ మనం నార్మల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ కండిషన్స్ మనం ఐటీసీ చాప్టర్ ప్లస్ రిజిస్ట్రేషన్ చాప్టర్ చేసుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు కంపోజిషన్ స్కీమ్లో ఉండడానికి 1.5 crores మాత్రమే లిమిట్ ప్రీవియస్ ఇయర్లో, కానీ కరెంట్ ఇయర్లో 1.5 crores దాటింది అంటే ఏ రోజు అయితే దాటుతుందో ఆ రోజు మీరు కంపోజిషన్ స్కీమ్ నుంచి ఇన్ఎలిజిబుల్ అయిపోతారు, మీరు దాని నుంచి బయటకు వచ్చేస్తారు. మీకు కొన్ని కంప్లైంట్స్ బర్డెన్ కూడా పడుతుంది. ప్రిస్క్రైబ్డ్ అథారిటీకి ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో మీరు కొన్ని రిటర్న్స్ కూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టర్నోవర్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ కంపోజిషన్స్ లెవీ ఫర్ ద సర్వీసెస్, జనరల్గా మనం రెస్టారెంట్ సర్వీసెస్కి మాత్రమే ఇచ్చాము, కానీ అంతకన్నా చిన్న వాళ్ళకి ట్యాక్స్ బర్డెన్ నుంచి తగ్గించడానికి స్మాల్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇది ఒకటి ఇచ్చారు 50 lakhs లిమిట్ తోటి. సెక్షన్ 10(2)A ప్రొవైడ్స్ ద టర్నోవర్ లిమిట్ ఆఫ్ 50 lakhs ఇన్ ద ప్రెసిడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ బికమింగ్ ఎలిజిబుల్ ఫర్ కంపోజిషన్ లెవీ ఫర్ సర్వీసెస్. ఇందులో ఎగ్జాంపుల్ చూడండి, ఏ హెయిర్ స్టైలిస్ట్ Billu Barber has his salon in
ఢిల్లీ, హర్యానా అండ్ మేకింగ్ ఇంట్రా స్టేట్ సప్లైస్. సో ఆబ్వియస్లీ ఏ స్టేట్లో ఉన్నాడో ఆ స్టేట్లోనే సర్వీసెస్ని ఇచ్చేస్తాడు. ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ వెదర్ ద బిల్లు ఈజ్ ఎలిజిబుల్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంపోజిషన్ స్కీమ్ ఫర్ సర్వీసెస్, టర్న్ ఓవర్ ఆఫ్ బోత్ ద సలూన్స్ విడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ అండ్ ఇఫ్ ద సేమ్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakh rupees బిల్లు కెన్ ఆప్ట్ టు అవైల్ ద కంపోజిషన్ లెవీ స్కీమ్. సో మీనింగ్ ఏంటంటే ఆ రెండు ప్లేసెస్లో ఉన్నాయి కదా, ఢిల్లీలో ఒకటి, హర్యానాలో ఒకటి, రెండు డిఫరెంట్ స్టేట్స్. బట్ రెండింటిని కలిపి ఆ రెండు టర్న్ ఓవర్ని చూసుకోవాలి. ఏ స్టేట్కి ఆ స్టేట్కి సపరేట్గా కాదు, మొత్తం కలిపి చూసుకోవాలి. అది 1.5 crores దాటకుంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద కంపోజిషన్ స్కీమ్. అంటే 6% కట్ అయ్యచ్చు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈజ్ ద సమ్ ఆఫ్, ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు డెఫినేషన్ అవసరం అని. ఎందుకు అవసరం ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం 1.5 crores తీసుకుంటే ఏమేమి తీసుకోవాలి అంటే ట్యాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్ట్ సప్లైస్, ఎక్స్పోర్ట్ గూడ్స్ అండ్ ఇంటర్స్టేట్ సప్లైస్, ఇవన్నిటిని మనము ఇంక్లూజన్లో పెట్టాలి. ఎక్స్క్లూజన్లో విషయానికి వచ్చినప్పుడు మీకు ఎక్కడెక్కడైతే రివర్స్ ఛార్జ్ మెకానిజం ఉంటుందో, అంటే ఎవరో కట్టాల్సింది నువ్వు కడుతున్నప్పుడు దాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే దట్ విల్ నాట్ కమ్ అండర్ యువర్ టర్న్ ఓవర్ ఫర్ ద కన్సిడరింగ్ ద లిమిట్. అండ్ ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ సెసెస్ పేడ్. ఓకే, సో గవర్నమెంట్ కట్టిన ట్యాక్సెస్ మళ్ళీ ఇంకోసారి టర్న్ ఓవర్లో చూపించాల్సిన అవసరం లేదు. GST యాక్ట్ ప్రకారం ఏవైతే ట్యాక్స్ కడుతున్నావో అవన్నీ ఎక్స్క్లూజన్లోకి వెళ్ళిపోతే అది నీ టర్న్ ఓవర్ కాదు. అంటే ఇప్పుడు నేను 100 rupees సర్వీస్ ఇస్తున్నాను, 118 కలెక్ట్ చేస్తున్నాను అంటే 18 కూడా కన్సిడర్ చేయాలి టర్న్ ఓవర్ కంటే. అది 18 టర్న్ ఓవర్ కాదు, 100 టర్న్ ఓవర్, 18 ట్యాక్స్. ఓకే, సో ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో పాన్ బేసిస్ పైన చూడాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఇక్కడ కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. నేను దీన్ని కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెడుతున్నాను. దీనిపైన మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎలాంటివంటే దీనిపైన ఒక కేస్ స్టడీ టైప్లో క్వశ్చన్ని తీసుకురావచ్చు. సో కేస్ స్టడీస్ చూద్దాము, బట్ అంతకన్నా ముందు ప్రొవిజన్ అర్థం చేసుకుందాం. చాలామంది 2-3 కేస్ స్టడీస్ చదివేసేసి 2-3 ఎగ్జాంపుల్స్ చదివేసేసి వచ్చింది అనుకుంటున్నారు. ఐ ఫీల్ మనం ఫస్ట్ ప్రాపర్గా ప్రొవిజన్ చదివి దెన్ క్వశ్చన్స్కి వెళ్ళాలి. ప్రొవిజన్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. Further explanation 1 to section 10 clarifies that for the purpose of computing the aggregate turnover of a registered person for determining his eligibility to pay tax under composition scheme, aggregate turnover includes value of supplies from 1st April of a financial year up to the date on which he becomes liable for registration. ఓకే, అంటే ఇప్పుడు నేను 1st Aprilకి బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం రిజిస్ట్రేషన్ 20 lakhs దాటగా చేసుకోం కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1st April మే 1st నాకు 20 lakhs దాటింది అనుకుందాం. అంటే ఈ మధ్యకాలంలో నేను రిజిస్ట్రేషనే చేయించుకోలేదు. ఈ 20 lakhs నేను కన్సిడర్ చేసుకోవాలంటే నువ్వు కంపోజిషన్కి ఎలిజిబులా కదా చెప్పడానికి ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఐల్ రిపీట్, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీ టర్న్ ఓవర్ 0 ఉంది, నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు, నువ్వు 1 month తర్వాత నువ్వు ఎప్పుడో వెళ్ళాలనుకుంటున్నావు, ఎందుకంటే అప్పుడే టర్న్ ఓవర్ లిమిట్ దాటుతుంది. సో ఈ మధ్యకాలంలో జరిగిన టర్న్ ఓవర్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. దేనికి ఇంక్లూడ్ చేసుకోవాలి? ట్యాక్స్ కట్టడానికి కాదు, ఆ లిమిట్ 1.5 crores లిమిట్ కోసము ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎక్స్క్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ట్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సో ఫార్ యాజ్ ద కన్సిడరేషన్ ఇస్ రిప్రజెంటెడ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్. సో మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కంపెనీస్లో ఇప్పుడు నాకు డబ్బులు బాగున్నాయి అనుకుందాం, నేను ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ అని అనలేము, సేవ్ చేస్తాను. సో వాడు బ్యాంక్ నాకు ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఆ ఇంట్రెస్ట్ని కూడా నా టర్న్ ఓవర్లో పెట్టాలి. అది నా టర్న్ ఓవర్. అది నేను ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రోడక్ట్స్ అమ్ముకోవాలనుకుంటున్నాను, డబ్బులు ఎక్కువ అని చెప్పి ఒక బ్యాంక్లో పెట్టుకున్నాను, వాడు నాకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. జస్ట్ ఇట్స్ అ సర్వీస్, కరెక్టే, కానీ నా టర్న్ ఓవరా? నేను కంపోజిషన్కి వెళ్ళాలా వద్దో చెప్పడానికి అది నా అడ్డం వస్తుందా? అది రాకూడదు. కాబట్టి అది కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏది ఇంక్లూడ్ చేసుకోవాలి? మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అయిన టర్న్ ఓవర్ని కూడా మీరు మీ టోటల్ టర్న్ ఓవర్ ఫర్ చెకింగ్ ద ఎలిజిబిలిటీ చూసుకుంటారు, యాడ్ చేస్తారు. మైనస్ ఏది చేస్తారు అంటే మీరు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కానీ డిపాజిట్స్ కానీ ఏమైనా ఇస్తేప్పుడు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్ని ఇట్స్ ఎ సర్వీస్, కానీ మీ టర్న్ ఓవర్లోకి దాన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. Value of exports and interstate supplies are relevant only while determining the aggregate turnover of the preceding financial year. These values are not relevant for determining the aggregate turnover of the current financial year in which the composition supplier has opted for composition levy, as he is not permitted to make interstate supplies and exports in the said financial year. Okay, so current financial year లో నేను ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టే ఫస్ట్ ఆల్ నువ్వు కంపోజిషన్లోకి నువ్వు రావు, కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్ ఇయర్ది చేస్తాము. రేట్స్ కోసం మనం మాట్లాడట్లేదు, రేట్స్ మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. కాబట్టి నేను ఇందాక మనం కొన్ని గూడ్స్ కోసం మాట్లాడినప్పుడు చెప్పాను కదా, 0.5% అంటే 0.5% CGST, 0.5% SGST, మొత్తం కలిపి 1% అవుతుంది. 2.5% మనకి రెస్టారెంట్ సర్వీసెస్కి, 2.5% అంటే CGST 2.5%, SGST 2.5%, మొత్తం కలిపి 5% అవుతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి, కొంచెం నీట్గా ఉంది, ఎగ్జాంపుల్ క్లియర్గా ఉంది. ఏ ఫోటోగ్రాఫర్
Champak has commenced business providing photography services in Delhi from 1st April this year. His turnover for the various quarters till December is as follows. సో తను కొత్తగా బిజినెస్ చేశాడు ఫోటోగ్రఫీ బిజినెస్. ఏప్రిల్ నుంచి జూన్ ఫస్ట్ క్వార్టర్లో 20 lakhs, సెకండ్ క్వార్టర్లో 30 lakhs, అక్టోబర్ టు డిసెంబర్లో 20 lakhs. అంటే 20 + 20 50 lakhs ఇక్కడ అవుతుంది, ఇక్కడ 70 lakhs అవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 క్వార్టర్ల వరకు అతనికి 50 lakhs లోపలే ఉన్నాడు కాబట్టి కంపోజిషన్లో ప్రాబ్లం లేదు, అదే మనము 6% దానిలో. కానీ ఇక్కడ థర్డ్ క్వార్టర్లో అతనిది పెరిగిపోతుంది, అంటే 50 lakhs లిమిట్ దాటిపోతుంది. In the given case, since Champak has started supply of services in the current financial year, is aggregate turnover in the preceding financial year is nil. So కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారంటే లాస్ట్ ఇయర్ నిల్లే కదా, కాబట్టి తన కంపోజిషన్కి ఎలిజిబుల్ అవుతున్నాడు. Consequently, the current financial year is eligible for composition scheme for the services. He becomes eligible for registration when his aggregate turnover exceeds 20 lakhs. Yes, he is eligible for composition. కానీ అతను రిజిస్ట్రేషనే చేసుకున్నప్పుడు నీ కంపోజిషన్ ఎంత, కంపోజిషన్ కాకుండా ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకుంటావు? ఆ 20 lakhs దాటిన తర్వాత చేసుకుంటావు. అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ మొత్తంలో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే ఆలోచన నీకు రాలేదు కదా, సో ఇది నువ్వు వదిలేసుకుంటావు. అంటే అక్కడ వరకు నువ్వు GST ఏం పట్టించుకోవు. While registering the GST, he opts for composition scheme for services, obviously. For determining his turnover for the state for the payment of tax under the composition scheme for services, turnover from April to June quarter 20 lakhs shall be excluded as a value of the supplies from the first day of the April of a financial year up to the date when the supply becomes eligible for registration under this act are to be excluded for this purpose. Meaning చెప్తాను, ఇక్కడ ఏప్రిల్ అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఏప్రిల్ మే జూన్ వరకు అతను 20 lakhs టర్నోవర్ క్లాక్ చేశాడు. అంటే అతను జిఎస్టీలోకి రాలేదు. జూన్ ఫస్ట్ రోజు అతనికి అర్థమైంది GST రిజిస్ట్రేషన్ చేయించుకో. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్లో అతని టర్నోవర్ ఎంత అయింది అంటే 30 lakhs అయింది. సో 30 lakhs అయినప్పుడు ఈ రెండింటిని కలిపి నేను తీసుకోవాలంటే బాబు నువ్వు ఇక్కడ నువ్వు ట్యాక్స్ కడతాప్పుడు ఈ క్వార్టర్కి మాత్రమే కడుతున్నావు, అయిపోయిన క్వార్టర్కి నువ్వేం కట్టట్లేదు, కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఎప్పుడు ట్యాక్స్ పే చేస్తాప్పుడు, రిపీట్, ట్యాక్స్ పే చేస్తాప్పుడు. ఇట్స్ నాట్ మనం దీన్ని కంపోజిషన్కి ఎలిజిబులా కాదని మాట్లాడట్లేదు, ఎంత ట్యాక్స్ కావాలి కట్టాలని మాట్లాడుకున్నప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఇప్పటివరకైనా టర్నోవర్ని తీసుకుంటాం. అందుకే ఇక్కడ ఎక్స్క్లూజన్ అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్ 30 lakhs, అంటే ఈ 30 lakhsలో టర్నోవర్ ఆఫ్ జూలై టు సెప్టెంబర్ ఈ షెల్ పే 6%, దట్ ఈస్ 3%, 90,000. అర్థమైందా? ఫస్ట్ క్వార్టర్లో 20 lakhs GST రిజిస్ట్రేషన్కి రాలేదు కాబట్టి దీనిపైన GST పడదు. నెక్స్ట్ క్వార్టర్లో 30 lakhs, రెండింటిని కలిపి చూస్తామంటే చూడకండి, ఫస్ట్ 20 lakhs రిజిస్ట్రేషన్ లిమిట్ క్రాస్ అయ్యా కాబట్టి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఏం రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? కంపోజిషన్కి వెళ్ళావు. కంపోజిషన్లో నెక్స్ట్ క్వార్టర్లో ఎంత సైల్ అయింది నీకు? 30 lakhs అయింది. 30 lakhs పైన మాత్రమే నువ్వు 6% కడతావు. సార్ మీరు ఇందాక అన్నారు కదా సార్ ఇది కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి, ఇది కూడా ఇంక్లూడ్ ఎప్పుడు చేయాలి? 1.5 crores లిమిట్కి, ట్యాక్స్ పే చేయడానికి కాదు. By the end of the July-September quarter, his aggregate turnover reaches 50 lakhs. Consequently, his option to avail the composition scheme for the services shall lapse by the end of the quarter, and therefore he is required to pay tax at the rate of 18%, that is 20 lakhs plus 30 lakhs. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ క్వార్టర్లో 20 lakhs టర్నోవర్, సెకండ్ క్వార్టర్లో 30 lakhs టర్నోవర్, థర్డ్ క్వార్టర్లో 20 lakhs టర్నోవర్. ఫస్ట్ క్వార్టర్లో 20 lakhs టర్నోవర్ ఉంది కాబట్టి GST రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు, ఫైన్ చేయించుకోకు. సెకండ్ క్వార్టర్లో 20 lakhs దాటిన కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. ఇప్పుడు ట్యాక్స్ పే చేసేప్పుడు ఎంత కడతావు? 30 lakhs ఈ మధ్య క్వార్టర్లో జరిగిన సేల్స్ పైననే నువ్వు ఆ 6% కడతావు, ఫైన్. ఇప్పుడు తర్వాత థర్డ్ క్వార్టర్కి వచ్చేసరికి నువ్వు మొత్తం కలిపి చూస్తున్నావు, 20 + 30 50 lakhs + 20 70 lakhs. సార్ ఎందుకు చూస్తున్నాను సార్? మళ్ళీ ఇందాక అన్నారు కదా ఎక్స్క్లూడ్ చేయాలని. ఎక్స్క్లూడ్ ఎప్పుడు? ట్యాక్స్ పే చేయడానికి. కానీ ఇంక్లూజన్ ఎప్పుడు? నీ లిమిట్ క్రాస్ అవుతుందో చూడడానికి. నీ లిమిట్ ఎంత? నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి 50 lakhs లిమిట్ బ్రీచ్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ 70 lakhs అవుతుంది. కానీ ఇక్కడ నీకు ఎంత అవుతుంది? టర్నోవర్ లిమిట్ 50 lakhs వరకే ఉంది కాబట్టి నువ్వు కంపోజిషన్ నుంచి బయటకు వస్తావు. బయటకు వచ్చి నువ్వు ఏ ట్యాక్స్ కడతావు? నార్మల్ రేట్ పైన కడతావు. నార్మల్ రేట్ ఎంత? 18%. దీనిపైన కడతావు, ఈ పాత దానిపైన కట్టవు. అంటే ప్రీవియస్ క్వార్టర్లో మీరు 6% కట్టారు కాబట్టి నేను అప్పుడే కంపోజిషన్కి ఎలిజిబుల్ ఉండే కాబట్టి కంపోజిషన్ ఎలిజిబుల్ ఉన్నాను కాబట్టి ఆ రేట్ ప్రకారం కట్టాను. ఫస్ట్ క్వార్టర్లో అసలు నేను GSTకే చేయించుకోవాల్సిన అవసరమే లేకుండే కాబట్టి నేను కట్టలేదు. అంటే నేను ప్రీవియస్ క్వార్టర్లకు వెళ్ళేసి దాన్ని నేను రివైజ్ చేసి కట్టాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. who are not eligible to opt for composition, ఎవరెవరు దీనికి కంపోజిషన్కి ఎలిజిబుల్ కాదో ఒక్కసారి చూద్దాం. రిజిస్టర్డ్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంపోజిషన్ ఫర్ గూడ్స్. సో సర్వీస్ చేసేవాడు గూడ్స్లోకి రాకూడదు, ఆబ్వియస్లీ. ఇంటర్స్టేట్ చేసేవాడు రాకూడదు. పర్సన్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ కూడా నేను కంపోజిషన్ తీసుకుంటే పనిలేదు. నేను పెట్టిందే నువ్వు GST కలెక్ట్ చేయడానికి, మళ్ళీ అందులో కూడా కంపోజిషన్ ఉంది. ఏదో చిన్న వాళ్ళ కోసము. ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు వచ్చేసి నేను ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ని నేను కంపోజిషన్కి వెళ్తా అని చెప్పి అనలేము కదా. అంటే వాళ్ళ టర్నోవర్ ఎక్కువ ఉంది, బట్ కొత్తగా మన మీద ఒక రిజిస్ట్రేషన్
కొత్తగా ఒక వెబ్సైట్ పెట్టాము. ఆ వెబ్సైట్లో మనం కూడా ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్గా ఒక బిజినెస్ మోడల్తో వచ్చాము. ఇప్పుడు నేను కంపోజిషన్కి వెళ్ళకూడదు. ఈ ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో వీళ్ళు కూడా లేదు. వీళ్ళు కూడా మీరు కంపోజిషన్లోకి రాకండి. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ ఆర్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా లేదు. నువ్వు ఏదో కొన్ని రోజుల కోసం వచ్చావు. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే కొన్ని రోజుల కోసం ఒక స్టేట్కి వచ్చావు. లేదంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే బయట కంట్రీ నుంచి ఇండియాకి వచ్చాడు. ఏదో ఫర్ సమ్ టైమ్ బీయింగ్. వీళ్ళకి కంపోజిషన్ కాదు, నువ్వు నార్మల్గానే ఉన్నట్టు. అంటే వాళ్ళను ముక్కు పట్టి మరీ కట్టిస్తాడు. అలాంటిది నువ్వు కంపోజిషన్లోకి వెళ్ళి తక్కువ రేటు కడతా అంటే ఒప్పుకోడు. ఇది కూడా సేమ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. సో నో నీడ్ టు రీడ్ దిస్ వన్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సర్వీసెస్ ఇచ్చేవాడు కంపోజిషన్లో రావాలి అంటే రెస్టారెంట్ మాత్రమే చేయాలి. కానీ రెస్టారెంట్ కాకుండా వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. వేరే సర్వీసెస్, వేరే గూడ్స్ ఏమైనా సప్లై చేయాలని కూడా చేయొచ్చు. కాకపోతే అది 10% దాటకూడదు. అది నేను ఇందాక చెప్పాను. బట్ ఇక్కడ కొంచెం న్యూమరికల్గా చూద్దాం. 1.5 crores వరకు చేయొచ్చు. ఎప్పుడు నేను రెస్టారెంట్ చేసినప్పుడు. అలా కాకుండా అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ ఇచ్చినప్పుడు 50 lakhs వరకు ఉండొచ్చు. దెన్ ఐ కెన్ గో ఫర్ ఎ కంపోజిషన్. అంటే నేను కంపోజిషన్లో వెళ్తూనే ఈ 2 సర్వీసెస్తో పాటు ఇంకేదైనా గూడ్స్ అమ్ముకోవచ్చు అంటే అమ్ముకోవచ్చు 10% వాల్యూ వరకు. With a view to enable such taxpayers to avail the benefit of composition scheme of goods, second provision permitted marginal supply of services for a specified value along with the supply of goods and restaurant services as the case may be. The specified limit shall not exceed 10% of the turnover in the state or union territory in the preceding financial year. మీ టర్నోవర్లో 10% దాటకూడదు. ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అంటే 5 lakhs కన్నా ఎక్కువ నువ్వు ఆ గూడ్స్ని అమ్ముకోకూడదు. సో thus it can be inferred that where the turnover of a registered person opting for a composition scheme of goods is 50 lakh in the preceding financial year, he can supply of services అదర్ దెన్ రెస్టారెంట్ అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 lakhs ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇప్పుడు నువ్వు గూడ్స్ని సప్లై చేసుకుంటున్నప్పుడు ఇంకేదైనా సర్వీసెస్ ఇచ్చుకోవాలి అనుకుంటే 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ వరకు, అంటే 5% అంటే 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్, అంతవరకు మాత్రమే సర్వీసెస్ని ఇవ్వచ్చు. ఫర్దర్ వేర్ ద టర్న్ ఓవర్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్ ఆప్టింగ్ ఫర్ ఎ కంపోజిషన్ స్కీమ్ ఇస్ మోర్ దెన్ 50 lakhs అండ్ అప్ టు 1.5 lakh ఇన్ ద ప్రెసిడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, వీ కెన్ సప్లై సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ అండ్ అదర్ దెన్ in the current financial year up to a maximum of 10% of the turnover in a state or union territory in the preceding financial year. మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే, మీరు గూడ్స్ సప్లై చేస్తున్నారు, గూడ్స్తో పాటు ఏదైనా సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారు, రెస్టారెంట్ది కాదు, అదర్ దెన్ దాట్ మీరు 10% వరకు ఇవ్వచ్చు. Ram Sevak is engaged in the supply of goods. His turnover in the preceding financial year is 60 lakhs. Since the aggregate turnover in the preceding financial year does not exceed 1.5 crores, is eligible for composition scheme in the current financial year. Okay, అతని టర్నోవర్, అతను గూడ్స్ సప్లై చేస్తున్నాడు, అతని టర్నోవర్ 60 lakhs ఉంది అంటే 1.5 crores కన్నా తక్కువనే ఉంది. కాబట్టి ఈ కెన్ గో ఫర్ ద మార్జినల్ సప్లై ఆఫ్ సర్వీసెస్. కాకపోతే అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎంతవరకు ఇవ్వచ్చు అంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 60 lakhs కాడికి 10% ఆఫ్ ఇట్ 6 lakhs ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, అంటే 6 lakhs వరకు హయ్యర్ ఇచ్చాడు. ఓకే, సో 6 lakhs వరకు అతను సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. దస్ హీ కెన్ సప్లై సర్వీసెస్ అప్ టు ఎ వాల్యూ ఆఫ్ 6 lakhs ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ సర్వీసెస్ సప్లైడ్ ఎక్సీడ్ 6 lakhs, హీ బికమ్స్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ద కంపోజిషన్ స్కీమ్. అంటే ఇప్పుడు నువ్వు ఆ గూడ్స్ అమ్ముతప్పుడు సర్వీసెస్ ఇవ్వాలి అనుకుంటే నీ ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్లో 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ వరకు మాత్రమే ఇవ్వాలి. అంటే ఇందాక ఎగ్జాంపుల్లో 60 lakhs ఉంది నీ టర్న్ ఓవర్. సో నువ్వు 6 lakhs కంటే ఎక్కువ నువ్వు వేరే సర్వీసెస్ని ఇవ్వకూడదు. 6 lakhs కన్నా ఎక్కువ ఇచ్చావు అంటే నువ్వు యు ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ద కంపోజిషన్ లెవీ ఫర్ నార్మల్ 18% ఆర్ వాట్ ఎవర్ ద రేట్ అప్లికబుల్, దానికి రావాల్సిన అవసరం వస్తుంది. కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ద కంపోజిషన్ లెవీ. కొన్ని కండిషన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ ఇందాక మనం మాథెమాటిక్స్ చెప్పుకున్నాం, బట్ ఇది ఒక ఆర్డర్లో చూద్దాం. హీ వాజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ నోటిఫైడ్. అంటే ఈ కంపోజిషన్ లెవీకి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఐస్ క్రీమ్, అదర్ ఎడిబుల్ ఆయిల్ వెదర్ ఆర్ నాట్ కంటైనింగ్ కోకా, పాన్ మసాలా, టొబాకో, మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో సబ్స్టిట్యూట్స్, ఏరేటెడ్ వాటర్స్, ఫ్లై యాష్ బ్రిక్స్, ఫ్లై యాష్ అగ్రిగేటర్, ఫ్లై యాష్ బాక్స్, bricks of fossil meals and similar siliceous earths, building bricks, earthen or roofing tiles. ఓకే, ఇంటిపైన చెడి వీళ్ళందరికీ కంపోజిషన్ స్కీమ్లో గూడ్స్ని మీరు సప్లై చేయలేరు వీళ్ళు. ఈ షెల్ పే ట్యాక్స్ ఆన్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ బోత్. అంటే నువ్వు
రివర్స్ ఛార్జ్లో కట్టేదానికి నార్మల్ రేట్ పైనే కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈజ్ నీదర్ ఏ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ ఆర్ ఏ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్కి నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్కి ఈ కంపోజిషన్ ఇవ్వరు. ఈ షెల్ మెన్షన్ ద వర్డ్స్ కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ద ట్యాక్స్ ఆన్ సప్లైస్ ఎట్ ద టాప్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ద హిమ్. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు బిల్ ఆఫ్ సప్లై అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయలేడు కదా, బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా చెప్పాలి, నేను ఐటీసీ తీసుకోలేను, ఐటీసీ ఇవ్వలేను. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ట్యాక్స్ ఆన్ ద సప్లైస్. అంటే నువ్వు గవర్నమెంట్కి కడుతున్నావు కానీ కస్టమర్ దగ్గర తీసుకుంటున్నా లేదా గవర్నమెంట్కి డౌట్, కాబట్టి నువ్వు ఇన్వాయిస్లోనే క్లియర్గా చెప్తే కస్టమర్ అడుగుతాడు, బాబు నువ్వు చెప్తున్నావు అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదని, మళ్ళీ ఎందుకు కలెక్ట్ చేస్తుందని చెప్పి అడుగుతారు. కాబట్టి అదే క్లియర్గా ఇన్వాయిస్లో ఇవ్వాలి అండ్ వాళ్ళ బోర్డులో కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. He shall mention the words composition taxable person on every notice or signboard displayed at the prominent place at his residence, his principal place of business and at every additional place of business. Okay, నీ మెయిన్ ప్రిన్సిపల్ లొకేషన్లో కూడా నీ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో కూడా బిల్ బోర్డ్లో క్లియర్గా చెప్పాలి నేను కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని. అంటే ఐడియా ఉంటుంది బిజినెస్లో ఉన్న వాళ్ళకి, సో వీడియో నా దగ్గర ఐటీసీ జిఎస్టీ కలెక్ట్ చేసుకోకూడదు, ప్లస్ నేను మీ దగ్గర నుంచి కొనుక్కుంటే నాకు ఐటీసీ కూడా రాదు అని చెప్పి వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఇంటిమేషన్ బై ఎవ్రీ పర్సన్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. సో నువ్వు దీన్ని రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి అనుకుంటే, యాక్చువల్గా ఇవన్నీ టాపిక్స్ మనకు రిజిస్ట్రేషన్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటాం, బట్ ప్రస్తుతానికి టాపిక్లో ఉన్నాయి కాబట్టి మనం కవరప్ చేద్దాం. Any person who is not registered and applies for registration may give an option to pay tax under composition levy in part B of the registration, that is form GST registration 01. Such intimation shall be considered only after grant of registration to the applicant. మీనింగ్ ఏంటంటే నువ్వు ఫస్ట్ టైం బిజినెస్ పెడుతున్నావు అంటే నువ్వు యాక్చువల్ ట్యాక్సబుల్ రిజిస్టర్డ్ పర్సనే కాదు, ఫస్ట్ టైం వస్తున్నప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటప్పుడే నువ్వు అక్కడ నా ఆప్షన్ ఇవ్వచ్చు. ఆప్షన్ ఏంటి అంటే నేను కంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఒకసారి నీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది వస్తుంది, అంటే ఇది ఒక తోగ లాంటిది. ఓకే, నీకు మెయిన్ బాడీ అంటే మెయిన్ రిజిస్ట్రేషన్ దొరకకుండా నీకు కంపోజిషన్ స్కీమ్ బెనిఫిట్ రాదు. ఫస్ట్ మెయిన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఇది కూడా దాంతోపాటు ఇచ్చేస్తారు. The option to pay tax under the composition levy shall be effective from the date on which the registration is effective. సో నీ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఇది కూడా ఆ డేట్కి వస్తుంది, రెండు కలిపి వస్తాయి కాబట్టి. ఇంటిమేషన్ బై రిజిస్టర్డ్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నేను జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, 18% కడుతున్నాను, ఇప్పుడు అనుకుంటున్నాను అనవసరంగా ఎంత కడుతున్నారా బాబు అని చెప్పేసి. అలాంటి వాడు అంటే ఆల్రెడీ నార్మల్ ట్యాక్సబుల్ పర్సన్, నార్మల్గా ట్యాక్స్ కట్టేవాడు కంపోజిషన్లోకి వెళ్ళాలనుకుంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఏ రిజిస్టర్డ్ పర్సన్ హూ ఆప్ట్స్ టు పే ట్యాక్స్ అండర్ ద కంపోజిషన్ స్కీమ్ షల్ ఎలక్ట్రానికలీ ఫైల్ ఇంటిమేషన్. అంటే ఇది లెటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు జిఎస్టీ పోర్టల్లోనే చేయాలి. ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆన్ ద జిఎస్టీ కామన్ పోర్టల్ ద ఇంటిమేషన్ షల్ బి ఫైల్డ్ ప్రియర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ విచ్ ద సేల్ ఆప్షన్ ఈస్ ఎక్సర్సైజ్డ్. అంటే ఇప్పుడు నేను 24కి చేయాలనుకుంటే 23 కన్నా ముందే ఇవ్వాలి, 24-25కి చేయాలనుకుంటే 24 కన్నా ముందే ఇవ్వాలి. అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వకన్నా ముందే నా ఇంటిమేషన్ వెళ్ళాలి. ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఆ ఇంటిమేషన్ చేయలేను, అంటే నేను ఆ రిక్వెస్ట్ పెట్టుకోలేను ఇయర్ కన్నా స్టార్ట్ కాకన్నా ముందే. He shall also furnish the statement in the prescribed form in accordance with the provisions with the 60 days from the commencement of the act. ఓకే, సో మనకు కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ అన్నావు అంటే నువ్వు ఐటీసీ తీసుకొని ఉండొచ్చు, ఐటీసీని గూడ్స్లో ఎన్ని ఉన్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఎన్ని ఉన్నాయి, క్యాపిటల్ గూడ్స్లో ఎన్ని ఉన్నాయి, ఫినిష్డ్ గూడ్స్లో ఎంత ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ని మనం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే నువ్వు ఇంటిమేషన్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ముందు చెప్తున్నావు కరెక్టే, కానీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నీకు ఏమేమి ఓపెనింగ్ వాటిపైన క్రెడిట్స్ ఉన్నాయి, వాటిపైన నీకు ట్యాక్స్ కలెక్షన్ పర్పస్ కోసము అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. వ్యాలిడిటీ ఆఫ్ ద కంపోజిషన్, వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 1.5 crores దాటినంత వరకు, 75 lakhs దాటినంత వరకు ఫర్ స్పెసిఫైడ్ కేటగిరీ స్టేట్స్కి, ఆర్ 50 lakhs దాటినంత వరకు మాత్రమే ఉంటుంది. అది ఒకసారి దాటింది అంటే యూ ఆర్ బికమింగ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ద కంపోజిషన్ స్కీమ్. సో 7 days లోపు అది జరిగిన తర్వాత ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మినిమం పాయింట్స్ చెప్తున్నాను కొన్ని. ఓకే, ఈ లేటెస్ట్గా అమెండ్మెంట్స్ ఏం జరిగాయంటే మనం రివర్స్ ఛార్జ్లో మాట్లాడుకున్నాడు, అడ్వకేటు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, సీనియర్ అడ్వకేటు, ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్, అందులో ట్రిబ్యునల్ని కోర్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఈ సర్వీసెస్ని వీళ్ళు బిజినెస్ ఎంటిటీకి ఇచ్చినప్పుడు బిజినెస్ ఎంటిటీ రివర్స్ ఛార్జ్లో కట్టాల్సిన అవసరం ఉంటుంది. 1st March 2023 కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు, అవి అంతగా మనకు నాట్ దట్ ఇంపార్టెంట్. ECOs not to collect TCS in respect of restaurant services, so notified. సో రెస్టారెంట్ సర్వీసెస్కి ప్రస్తుతానికి దీన్ని పక్కకు పెట్టారు. ఓకే, ECOs will no longer be required to collect TCS and file form GSTR 8 in respect of restaurant services
విచ్ ఇట్ పేస్ ట్యాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 95. ఓకే, సో రివర్స్ ఛార్జ్లో కట్టే వాటి కోసము ఈ రెస్టారెంట్స్ని ప్రస్తుతానికి పెట్టారు. ఇవన్నీ క్లారిఫికేషన్స్. సో ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ECOs not required to take separate registration for paying tax on restaurant services supplied through them. ఇందాక చెప్పిన కంటిన్యూషన్. సో వాళ్ళని పక్కకు పెట్టేశారు. ECO to pay tax on any restaurant services supplied through them. ECOs will be liable to pay GST on any restaurant services supplied through them, including services supplied by an unregistered person. సో వాళ్ళే ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వాటి వస్తున్నాయి కదా, వాళ్ళకే వస్తుంది. రెస్టారెంట్ సర్వీసెస్ ఇచ్చినప్పుడు వాళ్ళే కట్టాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి. దే విల్ నాట్ కలెక్ట్ ఇట్, ఓకే, బట్ దే విల్ పే. TCS కలెక్ట్ చేయరు, బట్ రివర్స్ ఛార్జ్లో GST కడతారు. సప్లై ఆఫ్ రెస్టారెంట్ సర్వీసెస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ద పర్సన్ సప్లైయింగ్ ద రెస్టారెంట్ సర్వీసెస్ త్రూ దెమ్. ఓకే, ఈ పాయింట్ మనకు మళ్ళీ సార్ మనకి ఎన్నో దగ్గరలో వచ్చింది, జస్ట్ క్లారిఫికేషన్గా ఇచ్చారు. ఆ సర్వీసెస్ ECOs ఏవైతే టర్న్ ఓవర్ ఉందో, సప్లై ఆఫ్ ఫుడ్ ఆర్ వాట్ ఎవర్, ఇట్ ఈస్ నాట్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద ECO, ఇట్స్ టర్న్ ఓవర్ ఆఫ్ ద వన్ హూ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ద సప్లై. ఓకే, ఆ హోటల్కి సంబంధించి అవుతుంది. రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ త్రూ ECOs ఆర్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వర్డ్ సప్లైస్. ఓకే, వాడి సర్వీసెస్ అన్నప్పుడు నాకు ఎట్లా కాదు, రివర్స్ ఛార్జ్ మెకానిజం కాన్సెప్టే అది. వాడు కట్టాల్సిన దగ్గర నేను కడుతున్నాను ECOగా, కాబట్టి అది వాడి టర్న్ ఓవర్కి వస్తుంది, అది నా టర్న్ ఓవర్కి రాదు. నేనే GST కడతాను, రివర్స్ ఛార్జ్లో కడతాను, TCS డిడక్ట్ చేయను. ఇవన్నీ క్లారిఫికేషన్ ఒక దగ్గర ఇచ్చాడు. ఓకే, ఏమైతే అవసరం లేదు. GST టు బి పేడ్ బై ద సప్లయర్ ఆన్ ద సర్వీసెస్ నాట్ నోటిఫైడ్ బట్ సప్లైడ్ త్రూ ECO టు రేజ్ ఇన్వాయిస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్వీసెస్ సప్లైడ్ త్రూ దెమ్. ఓకే, ECO ఇన్వాయిస్ రేజ్ చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. ఇది నేను ఇందాక చెప్పాను, మేబీ మీకు ఒక కేస్ స్టడీ లాగా రావచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఎంటిటీ ఉన్నాను. బిజినెస్ ఎంటిటీ నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక కార్ని సర్వీసెస్గా తీసుకుంటున్నాను. 1 మంత్కి కార్కి నీకు ఒక 50,000 ఇస్తా, 1,00,000 ఇస్తా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లెక్క తీసుకున్నాను కాబట్టి అది ఫార్వర్డ్ ఛార్జ్లో పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను కిలోమీటర్కి ఇంత అని చెప్పి నేను తీసుకున్నప్పుడు అది రివర్స్ ఛార్జ్లో పడుతుంది. దీనికోసం పెద్ద గొడవ చేసి లాస్ట్కి అదే కంక్లూజన్ని ఇచ్చారు. However, where the body corporate avails the passenger transport services for specific journeys, అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు కిలోమీటర్ బేసిస్ పైన, ఆర్ voyages, does not take the vehicle on రెంట్కి వెహికల్ తీసుకోవట్లేదు, నేను జస్ట్ కిలోమీటర్కి మాట్లాడుకుంటున్నాను, for a specific period of time, the services would fall under the passenger transport services and body corporate shall not be liable to pay GST on the same under the reverse charge. Okay, so reverse charge ఎక్కడ పడుతుంది అంటే, reverse charge will apply when I'm taking the vehicle on a rental basis. రివర్స్ ఛార్జ్ పడుతుంది, GTS టైప్లో పడుతుంది. అలా కాకుండా నేను ప్యాసింజర్ కిలోమీటర్కి ఇంత అన్నప్పుడు పడదు. ఐ థింక్ ఇందాక నేను రివర్స్లో చెప్పాను, పడదు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఫైండ్ ద వీడియో హెల్ప్ఫుల్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అది నాకు కూడా ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ GST exemptions. సో వెయిట్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.